దేవుడు ఆ మర్మాన్ని రకరకాలైన భక్తులకు వెల్లడి చేస్తూ వచ్చినాడు. ఆ దైవ మందిరము కొత్త నిబంధనలో యేసు ప్రభు సంఘం అని మనకు పరిచయం. పాత నిబంధనలోని దైవ మందిరము మొదట ఆదికాండం 28వ అధ్యాయం యాకోబుకు దేవుడు వెల్లడి చేశాడు. ఈ దినాల సాయంకాలంలో ఆ దైవ మందిరం యొక్క ప్రత్యేకత ఏంటో కొన్ని సంగతులు ఆదికాండం 28వ అధ్యాయం ఆధారం చేసుకుని నేర్చుకోవటానికి ఆరంభించున్నాం. దాదాపు 5 విషయాలు చూస్తున్నాం. మొదటిది, ఇట్స్ ఎ సర్టన్ ప్లేస్, అది ఒక చోటు. మనుష్యుడు ఆ చోటికి రావాలని దేవుడు కోరుతున్నాడు. రెండవది, ఇట్స్ ఎ కంఫర్టబుల్ ప్లేస్, అది సౌకర్యమైన విశ్రాంతిని గ్రహించే స్థలము. యాకోబు అక్కడ నిద్రపోయాను. మూడవది, ఇట్స్ ఎ సెలెస్టియల్ ప్లేస్, అది పరసంబంధమైన స్థలము, ఇది పరలోకపు గవినే వేరే కాదు అని పేరు పెట్టబడింది. నాలుగవది, ఇట్స్ ఎ కీరింగ్ ప్లేస్, అది దేవుడు పట్టించుకునే స్థలము. నిచ్చిన పైనుండి దేవుడు యాకోబుతో మాట్లాడుతూ వచ్చినాడు. నువ్వు పండుకొని ఈ స్థలం నేను నీకు ఇచ్చేదను, నేను నిన్ను ఆశీర్వదించేదను. ఐదవది, ఆఖరిది, ఇట్స్ ఎ చేంజింగ్ ప్లేస్, అది మనుషులను మార్చే స్థలం. ఎంతమందిని ఎలాగ మార్చిందో బైబిల్ నిలువెత్తటి సాక్ష్యం ఇస్తుంది. కానీ సమయ అందుబాటును బట్టి నేను అటు రాత్రి కేవలం ఒక 4 సందర్భాలు మాత్రమే మనం చూడటానికి ప్రయత్నం చేసినాం. మొదటిది, ఇట్ చేంజ్డ్ జాకోబ్, యాకోబు నా మందిరం మార్చివేసింది. ఆదికాండం 35వ అధ్యాయంలో మనం చూస్తాం. ఎలాగ మార్చివేసింది, ఎట్లా మార్చివేసింది, ఎంత మార్చివేసింది, ఎప్పుడు మార్చివేసింది అనే సంగతులు వాక్యంలో విశదంగా గ్రంథస్థం చేయబడ్డాయి. ఏ సప్లాంటర్ బికమ్ ఏ స్పిరిచువల్ మ్యాన్. ఓ మోసగాడు ఆత్మ సంబంధమైన వ్యక్తి అయ్యాడు, ఆశీర్వదించబడ్డాడు. కనుక యాకోబుకు దేవుని మందిరము ఏ స్పిరిచువల్ ప్లేస్, ఆధ్యాత్మికమైన స్థలం. ఆ తర్వాత రెండవది, సమూయేలు మొదటి గ్రంథాన్ని ఆధారం చేసుకుని హన్నా షిలోహులోని దేవుని మందిరంలోనికి వచ్చి తన అక్కర విలపిస్తూ దేవునికి తెలియజేసిన కారణం చేత సైన్యములకు అధిపతి యెహోవా ఆమె ప్రార్థన ఆలకించి 1:17 చెప్పబడింది, నువ్వు క్షేమముగా వెళ్ళి ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసిన మనం ఆయన ఆలకించి ఉన్నాడు. ఆమె ఆ దినం మొదలుకొని దుఃఖపట్ట మానెను అని వాక్యంలో వాడబడుతూ వచ్చింది. కారణం ఏంటంటే దేవుడు సమూయేలును ఆమెకు అనుగ్రహించినాడు. సప్లయింగ్ ప్లేస్, సహాయం చేసి అక్కర తీర్చబడే స్థలం. ఒక ప్రవక్తను తీసుకుని వచ్చింది, యాకోబు రాజులను తీసుకుని వచ్చినాడు. హన్నా ప్రవక్తను తీసుకుని వచ్చింది సమూయేలు. మూడవ వ్యక్తి దావీదు అని మనకు పరిచయం. తన కుమారుడు చనిపోయినప్పుడు దుఃఖముఖుడై దేవుని మందిరంలోకి వెళ్ళాడు. దేవుడు కరుణించి ఆయనకు ఆదరణ, ఓర్పు అనుగ్రహించినాడు. మీరు కూడా ప్రియులను ఎవరైనా పోగొట్టుకున్న వారు ఉంటే, ఇంట్లో కూర్చొని దుఃఖపడుతూ ఉంటే, ఇంకా దేవుని మందిరానికి ఏం వెళతాములే అని అనుకుంటే, పాత నిబంధనలో ఉన్న దావీదు మనకు నిలువెత్తటి ఉదాహరణ. దేవుని మందిరంలోనికి వెళ్ళాడు, దుఃఖంగా ఉండడం మానివేశాడు. దేవుని ప్రజలను దేవుని సంకల్పం ప్రకారం సేవించటానికి సిద్ధపరచబడుతూ వచ్చినాడు. స్ట్రెంగ్థనింగ్ ప్లేస్, బలపరిచే స్థలం. నాలుగవది, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ప్రవక్త అయిన యెషయా దైవ మందిరంలోని బలిపీఠం దగ్గర ఉన్నప్పుడు నేను అపవిత్రునని కేకలేశాడు. శరాపులు వచ్చి కారుస్తున్న నిప్పు తీసుకొని ఆయన పెదవులకు తగిలించగా పవిత్రుడయ్యాడు. దేవుడు అన్నాడు, హూమ్ షెల్ ఐ సెండ్ ఫార్, నా కొరకు నేను ఎవరిని పంపిస్తా? యెషయా అన్నాడు, హియర్ ఐ యామ్, సెండ్ మీ, ఇక్కడ నేనున్నాను, నన్ను పంపించు. సెండింగ్ ప్లేస్, పంపించబడే స్థలం. యెషయా ప్రవక్త ఎంత గొప్పవాడయ్యాడో నాకంటే మీకు బాగా తెలుసు. ఈజ్ ఎ రాయల్ బ్లడ్. ఆయన లేవి గోత్రం నుండి వచ్చినవాడు కాదు,
యూదా గోత్రము నుండి వచ్చినవాడు. యూదా గోత్రము నుండి వచ్చిన వాడు రాజులే కదా కావాల్సింది, ప్రవక్తలు కూడా అయ్యారు. ఆయన రాజరికానికి, అంతఃపురానికి దగ్గరగా ఉన్నవాడు. 66 అధ్యాయాలు కలిగిన యెషయా గ్రంథాన్ని క్రైస్తవ లోకానికి ఆధ్యాత్మికమైన బహుమానముగా ఇచ్చట కొరకే దేవుడు వాడుకున్న ధీరోదత్తమైన ప్రవక్త. ముందుకెళ్ళక మునుపు ఈ 4 రకాలైన వ్యక్తుల్లో మన సంగతి ఏంటి? బహుశా మనం ఆశీర్వదించబడకుండా ఉండటానికి కారణం దేవుని మందిరాన్ని చాలా తేలిగ్గా ఎంచుతున్నామేమో, పట్టించుకోవట్లేదేమో. ఇది పర్వాలేదులే, మామూలులే, సున్నం కొట్టిన స్థలంలే అని బహుశా అనుకుంటూ ఉన్నామేమో. యాకోబు అన్నాడు 28వ అధ్యాయంలో, దిస్ ఈజ్ ఎ టెరిబుల్ ప్లేస్. ఇది ఎంతో భయంకరము. దేవుని మందిరము భయం కలిగించేది. దేవుని మందిరం అంటే భయం లేకపోతే దేవుడు మనల్ని ఆశీర్వదించలేడు. ఈ దినాల్లో భయం లేకుండా ప్రవర్తిస్తున్న క్రైస్తవ లోకం మనకు పరిచయం. దేవుని మందిరం అంటే యాకోబు భయపడ్డాడు గనుక దేవుడు ఆయన్ని ఆశీర్వదించినాడు. ఈ రాత్రి దేవుడు ఆశీర్వదించిన యాకోబు జీవితం, దేవుడు ప్రవక్తను తీసుకుని వచ్చిన హన్నా జీవితం, దేవుడు బలపరిచిన దావీదు జీవితం, దేవుడు పంపించిన యెషయా ప్రవక్త జీవితం చూడవచ్చు. సమయ అద్దబాటును బట్టి అది వీలు కాదు కనుక మొదటి వ్యక్తి అయిన యాకోబుని గురించి మాత్రమే మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. 28వ అధ్యాయము మొదలుకొని యాకోబు జీవితంలో కనీసం 5 అధ్యాయాలు ఓ ఆధ్యాత్మికమైన హైలైట్, స్నాప్ షాట్గా మనకు కనిపిస్తాయి. ప్రతి దాంట్లో హైలైట్స్ ఉంటాయి కదా, ఆయన జీవితంలో కూడా హైలైట్స్. 5 విషయాలు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తా. మొదటిది ఆదికాండం 28, జెనసిస్ చాప్టర్ 28 టాక్స్ అబౌట్ గాడ్స్ విషన్. దేవుని యొక్క ప్రత్యక్షత, దర్శనాన్ని గురించి మాట్లాడుతుంది. రెండవది ఆదికాండం 32వ అధ్యాయం టాక్స్ అబౌట్ గాడ్స్ ఫేస్, దేవుని ముఖము. నేను దేవుని ముఖాముగ్గా చూచితినని యాకోబు పేరు పెట్టాడు. మూడవది ఆదికాండం 35వ అధ్యాయం గాడ్స్ హౌస్. మనము లేచి బేతేలునకు వెళ్ళదము, శ్రమదినమందు నాకు ఉత్తరం ఇచ్చిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టెదము. ఆ స్థలమునకు అతడు ఎల్ బెతేల్ అని పేరు పెట్టెను. బేతేలు దేవుడే దేవుడు. నాలుగవది 46వ అధ్యాయము. 46వ అధ్యాయంలో దేవుడు ఆయన్ని లేచి తిరిగి బెర్షెబాకు వెళ్ళమన్నాడు. బెర్షెబాకు వెళ్ళి బలు అర్పించి దేవుడు సిద్ధం చేసిన ఐగుప్తులోనికి ప్రాణం కట్టిన సంగతి మనకు తెలుసు. గాడ్స్ పర్పస్, దేవుని ఉద్దేశం. ఏం ఉద్దేశం అనేది నాకంటే మీకు తర్వాత బాగా తెలుసు. కొంతమంది 70 మందితో బయలుదేరి ఐగుప్తుకి వెళ్ళారు. 6 లక్షల కాల్బలముగా బయలుదేరి నిర్గమకాండంలో వాగ్దాన దేశం వైపు పరుగులు తీశారు. హౌ కమ్ 70 people will become 6 lakhs and above? 70 మంది 6 లక్షలకు పైచిలకు కాల్బలం ఎలాగైంది? దైవాశీర్వాదం. 48వ అధ్యాయంలో గాడ్స్ బ్లెస్సింగ్స్, దేవుని ఆశీర్వాదం. ఇప్పుడు ఈ 5 అనుభవాల స్నాప్ షాట్స్ కూడా చెప్పడం వీలు కాదు. అక్కడెక్కడ పరిగేరుకోవటానికి 48వ అధ్యాయం ఆఖరి మీటింగ్ కదా, ఆఖరికి చుట్టానికి ప్రయత్నం చేస్తా. మీకు తెలుసు యాకోబు 28వ అధ్యాయంలో దేవుని దర్శనం పొందినప్పుడు వయసు 77 సంవత్సరాలు. యాకోబు చనిపోయింది 147 సంవత్సరాలు. 77 సంవత్సరాలప్పుడు దైవ దర్శనం పొంది 20 సంవత్సరాల మామైన లాభం దగ్గర ఉండిపోయాడు. గొర్రెలు కాసుకోవడం, భార్యని పిల్లలను చూసుకోవడం, సంసార సాగరంలో ఈదాడు 20 సంవత్సరాలు. అవి కూడా దాదాపు సామాన్యంగా జరిగిపోయినాయి.
ఆ తర్వాత 97వ సంవత్సర ప్రాంతంలో బయలుదేరి దేవుని వాగ్దానం చొప్పున తిరిగి వచ్చినాడు. 147 సంవత్సరాలకు చనిపోయాడు. అంటే 50 సంవత్సరాల్లో దేవుడితో ఆయన నడిచినాడు. ఆయన గురించి ఆదికాండంలో 10 అధ్యాయాలు గ్రంథస్థం చేయబడింది. 50 సంవత్సరాలు ఒక మనుషుడు దేవుడితో నడిస్తే 10 అధ్యాయాలు బైబిల్లో గ్రంథస్థం చేయబడితే మనం రక్షణ పొంది 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15, 20, 25, 30, 40, 50 కొంతమంది చెప్తారు. భక్సింగ్ గారు గుంటూరు జిల్లాలో అడుగుపెట్టినప్పుడు మా దగ్గరే ఉన్నాడండి అంటారు. మరి 50 ఏళ్ళకి ఇప్పుడు మన జీవితంలో ఎన్ని అధ్యాయాలు రాయాలా? పోనీ అధ్యాయాలు వద్దులే, వచనాలు ఎన్ని వచనాలు రాయాలా? పోనీ వచనాలు వద్దులే, వాక్యాలు ఎన్ని వాక్యాలు రాయాలా? ఏమి లేదే మన గురించి. బహుశా మనం వృద్ధి పొందలేదేమో, ఆశీర్వదించబడలేదేమో, దేవుడు సిద్ధపరిచిన ఆ స్థలములోనికి రాలేదేమో. రక్షణ పొంది చాలా కాలం అయిపోయింది. యాకోబు మనకు ఒక సవాళ్ళు విసురుతూ ఉన్నాడు. ఇప్పుడు నేను కొన్ని సంగతులు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తా. బైబిల్లో అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు అని ట్రయూన్ నేమ్, 3 అంతల పేర్లు ఆయన అప్పప్పుడు పిలుచుకోవటానికి ఇష్టపడ్డాడు. అలాగే బైబిల్ ఎన్నిసార్లు రాయబడింది? పాత నిబంధనలు ఎన్నిసార్లు, కొత్త నిబంధనలు ఎన్నిసార్లు, మొదట ఎక్కడ రాయబడింది, చివరికి ఎక్కడ రాయబడింది, ఏ సందర్భాల్లో రాయబడ్డాయి? ఇవన్నిటికి నేను జవాబు చెప్పను. ఇప్పుడు ఇంకా తర్వాత ప్రశ్న ఏంటంటే, ఒకే మాట అంటే అబ్రహాము దేవుడు అని బైబిల్ ఎన్నిసార్లు రాశారు? రెండో మాట ఇస్సాకు దేవుడు అని బైబిల్ ఎన్నిసార్లు రాశారు? మూడవ మాట యాకోబు దేవుడు అని బైబిల్ ఎన్నిసార్లు రాశారు? నేను చెప్తే మీరు ఆశ్చర్యపోతారు అనుకుంటా. అబ్రహాము దేవుడు ఒకే పేరిట బైబిల్ ఒకేసారి రాయబడింది, ఓన్లీ వన్స్. ఇస్సాకు దేవుడు అనే పేరిట బైబిల్ ఒక్కసారి కూడా రాయబడలేదు. ఇప్పుడు ఇంకా షాకింగ్ న్యూస్ చెప్తా. యాకోబు దేవుడు అని బైబిల్ ఎన్నిసార్లు రాయబడింది తెలుసా? 17 times, కనీసం 17 సార్లు రాయబడింది. అబ్రహాముకి లేని ఆధిక్యత, ఇస్సాకుకి లేని ఆధిక్యత దేవుడు యాకోబుకి ఇచ్చి, ఈ అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడుగా ఆయన తను తాను బయలుపరుచుకుంటూ వచ్చినాడు. యాకోబు మన జీవితానికి నిలువెత్తటి రూపం, ప్రతిరూపం. బహుశా మన జీవితాలు కూడా అలాగ ఉన్నా దేవుడు యాకోబును ఆశీర్వదించినట్లు మనల్ని కూడా ఆశీర్వదించాలని కోరుతూ ఉన్నాడు. మీరు అనుమతిస్తే యాకోబు జీవితంలో 48వ అధ్యాయం ఆదికాండంలో 5 ప్రాముఖ్యమైన సంగతులు సంభవించినట్లు మనం గమనించవచ్చు. మొదటిది జెనసిస్ చాప్టర్ 48, ఆదికాండం 48వ అధ్యాయం వర్స్ 3, 3వ వచనం. యోసేపును చూచి కనాను దేశమందలి లూజులో సర్వశక్తి గల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించను. యాకోబు దేవుడిని ఎలాగ చూశాడంటే కనబడే దేవుడిగా చూశాడు. గాడ్స్ ప్రజెన్స్, దైవ సన్నిధిని యాకోబు అనుభవించినాడు. కనుక దేవుని మందిరము అంటే దేవుడు కనబడే స్థలం, దేవుని సన్నిధి ఉండే స్థలం, దేవుడు మాట్లాడే స్థలం. దైవ సన్నిధిని మనం అనుభవించకుండా ఉంటే ఆ స్థలము దేవుని మందిరం కాదు. యాకోబు తిరిగి మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఇలాగ నేను ప్రశ్న అడగొచ్చా? ఈ మాట బైబిల్లో ఆదికాండంలో ముఖ్యంగా యాకోబు ఎన్నిసార్లు ప్రస్తావించినాడు? నేను పారిపోయినప్పుడు బేతేల్లో నాకు ప్రత్యక్షమైన దేవుడు, సర్వశక్తుడు నాకు ప్రత్యక్షమైన సందర్భము మరలా ప్రస్తావించినాడు. ఎందుకంటే తన జీవితంలో పాత సంగతులు మర్చిపోలేదు. చాలాసార్లు మనం ఏదైనా ఆధ్యాత్మికమైన విశిష్టత కలిగినప్పుడు మనం పిల్లలతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తే పిల్లలు ఏం చెప్తారంటే ఫ్లాష్ బ్యాక్ ఆఫ్ డాడీ. ఎప్పుడు అదే చెప్తావేంటి? ఫ్లాష్ బ్యాక్ ఆఫ్మా, ఎప్పుడు ఇదే చెప్తారేంటి? ఎప్పుడు పాత సంగతులు చెప్తారేంటి? మరి ఎందుకు యాకోబు అన్నిసార్లు చెప్పేసాడు? ఆయనకి వేరే కొత్తవి రావా? దేవుడు మొదట మనల్ని దర్శించిన కార్యము, యాకోబుకైతే బేతేలు దేవుని మందిరము, మనకైతే రక్షణ శిలువ దగ్గర. రక్షణ పొందింది మనం మర్చిపోవటానికి వీల్లేదు. రక్షణ దినం మన జీవితంలో శుభప్రదమైనది. దేవుని దృష్టికి 2 అసమానమైన వారు కనిపిస్తున్నారు. మొదటి ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు, దేవుడు అసమానుడు. రెండవది ఎవరో తెలుసా? ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు? యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా కడగబడిన వారు, దే ఆర్ యూనిక్. చాలా సందర్భాల్లో మనము
దేవుని అసమానుడని తలస్తాం, మంచిదే. అయితే మనము అసమానులమని మాత్రం పొరపాటును కూడా గ్రహింపులోనికి తెచ్చుకోవటానికి ప్రయత్నం చేయము. మనమే ముందులేండి. కానీ దేవుని దృష్టిలో మనం ఎలాంటి వారం అంటే వీఆర్ యునీక్, అసమానమైన వ్యక్తులు. మనల్ని పోలిన వారు, యేసునందు విశ్వాసం ఉంచిన వారిని పోలిన వారు భూమి మీద ఎవరినో లేరు. అదే దేవుని యొక్క అనాదికాల సంకల్పం. అందుకనే రక్షణ, పాపక్షమాపణ, మారమనసు పొందిన తర్వాత ఆ వ్యక్తి ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆ దినాన్ని మర్చిపోకుండా గుర్తు తెచ్చుకోవాలి. అదే మనకి యాకోబు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది గాడ్స్ ప్రజెన్స్, దైవ సాన్నిధ్యాన్ని మనకు తెలియజేస్తుంది. ఈ దైవ సాన్నిధ్యాన్ని మనం మర్చిపోతే, దేవుడు దర్శించిన సందర్భాన్ని మర్చిపోతే ఇంకా దాదాపు జీవితం అంతా శూన్యం. రెండవది చూస్తామా? 48వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 48, ఆదికాండం 48వ అధ్యాయం 4వ వచనం. ఇదిగో నీకు సంతానాభివృద్ధి పొందించి నిన్ను విస్తరింపచేసి నీవు జనముల సమూహమగునట్లు చేసి నీ తర్వాత నీ సంతానమునకు ఈ దేశమును నిత్య స్వాస్థ్యముగా ఇచ్చేదనని గాడ్స్ ప్రామిస్, దేవుని వాగ్దానం. దేవుడు అబద్ధమాడటానికి నడుకాడు, పశ్చాత్తాపడటానికి మానవుడు కాడు, చెప్పి చేయకుండా ఉండేవాడు కాడు. పౌలు తీతుకు రాస్తున్నాడు, గాడ్ దట్ కెనాట్ లై, అబద్ధం ఆడనేరని దేవుడు. ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభు. అందుకే యేసు ప్రభు అన్నాడు, ఐ యామ్ ద ట్రూత్, నేనే సత్యము. యేసు ప్రభు వారు ఒకసారి మనకు వాగ్దానం చేసిన తర్వాత ఆ వాగ్దానము ఆయన మార్చడు. అలాగే మనం రక్షించుకున్న తర్వాత ఆయన బాధపడ్డ, అయ్యో పలానా వాళ్ళని రక్షించుకున్నాను ఏంటి, ఇంత ఘోరమైన వాళ్ళని తెలిస్తే నేను ఎవరిని రక్షించుకుని ఉండేవాడిని కాదనుకుంటే. ఎందుకంటే అందరు వాళ్ళేగా. God will never repent of his choice and selection. ఒకవేళ పెళ్లి చేసుకునేటప్పుడు మీరు ఎప్పుడైనా బాధపడతారేమో, అయ్యో పలానా అమ్మాయిని పొరపాటున చేసుకున్నానే, పలానా అబ్బాయిని పొరపాటున చేసుకున్నానని. ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమైపోయినాయి. బ్యాడ్ చాయిస్ బ్రదర్, రాంగ్ చాయిస్ బ్రదర్, ఎవరో చెప్పిన మాటలు ఏం చేసుకున్నాం బ్రదర్, అందుకని ఇలాగైంది బ్రదర్, అలాగైంది బ్రదర్. సో మెనీ బ్యాడ్ చాయిసెస్ వీ మేక్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో చాలా కాని తీర్మానాలు మనం చేస్తాం, దాని విషయమై పరితాపడతాం. అయితే యేసు ప్రభు అలాగే చేయడం. మనల్ని రక్షించుకున్నది కూడా మనకు కొన్నిసార్లు అనిపిస్తుంది, నాలాంటి యేసు ప్రభు రక్షించుకున్నాడేంటి, నాలాంటితో కూడా దేవుడు ఏదైనా పని చేయగలడా? మార్కు 10:27, విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. దేవుడు వాగ్దానం ఇచ్చి నడిపించడానికి సమర్థుడు. కానీ ఈ రాత్రి దేవుడు మనకు వాగ్దానాలు ఇచ్చింది మర్చిపోవద్దండి. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటా, ఈరోజు కూడా చెప్తా, 4 నెలలు గడిచిపోయినా ఇలా ఇంకేముంది అని అనుకోవద్దండి. ప్రామిసెస్ ఆఫ్ గాడ్ హ్యావ్ నో ఎక్స్పైరీ డేట్. మీరు ఒక మెడికల్ షాప్లోకి వెళ్ళి డ్రగ్ అంటే మెడిసిన్ కావాలని కోరితే దాంట్లో ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, ఇది ఎప్పుడైపోద్ది అని. వాటర్ బాటిల్ కొన్నామనుకో, దానికి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, బెస్ట్ బిఫోర్ 3 months. మీరు ఏది చిన్నది హల్దీరామ్ నీకున్నా, మూంగ్ దాల్ కొన్నా, చిప్స్ కొన్నా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ప్రధానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ద వర్డ్ ఆఫ్ గాడ్ హ్యాస్ నో ఎక్స్పైరీ డేట్. దేవుని వాక్యము ఎప్పుడు ఎక్స్పైర్ కాదు. అంటే పోయిన సంవత్సరం వచ్చిన వాగ్దానం ఈ సంవత్సరం పని చేయదు అని అనుకోవటానికి లేదు. దేవుని వాగ్దానాలు ఎప్పుడూ నిరంతరం ఉంటాయి. అందుకే యెషయా 48 అనుకుంటా, ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ స్టాండెత్ ఫర్ ఎవర్. దేవుని వాక్యము నిత్యము నిలుచును. అందుకే మీ కుటుంబాల్లో వచ్చిన వాగ్దానాలన్నీ ఒక తెల్ల పేపర్లో రాసుకొని, ఒక ఎల్ ఫోల్డర్ అనేది ఉంటుంది ట్రాన్స్పరెంట్గా, అలాంటి ఫోల్డర్లో పెట్టుకొని కుటుంబ ప్రార్థన చేసుకునేవాళ్ళు. ఇవన్నీ దైవికంగా ఉన్న వాళ్ళకి నేను చెప్పేది. విచ్చలవిడిగా జీవించే వాళ్ళ సంగతి వాళ్ళ ఇష్టం. అది ప్రతిరోజు సాయంకాలము ఎప్పుడో కుటుంబ ప్రార్థన చేసుకునే వాళ్ళు కుటుంబం అంతా చేరి వచ్చినప్పుడు చాప వేసుకొని బైబిల్ పట్టుకొని పాటల పుస్తకాలు పట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అలాగే ఎల్ ఫోల్డర్ లాంటిది, ఇలాంటి ఫోల్డర్ల వాక్యాలన్నీ రాసుకుని ఒక్కొక్కరికి మీరు వాగ్దానము క్లెయిమ్ చేస్తూ ఉంటే ప్రభు అద్భుతంగా మన జీవితాల్లో సహాయం చేసేవాడు ఉంటాడన్న సంగతి మనం మర్చిపోకూడదు. అదొకూరు. ఇలా ప్రత్యేక కూడికల కొరకు వెళ్ళాను. 3వ రోజు కూడిక మీటింగ్ అయిపోయిన తర్వాత విశ్వాసం కలుస్తామని అలా కిందికి దిగి వెళ్ళాను. కొంతమందిని కలుస్తున్నాను. అంతలో ఒక గుంపు వచ్చినారు. దాంట్లో కొంతమంది బ్రదర్స్, పెద్దలు, సంఘ పెద్దలు, సేవకుడు, దైవ సేవకులు ఉన్నారు. అలాగే ఒక ఆంటీ కూడా ఉంది, పెద్ద వయసు కలిగిన ఆమె. వాళ్ళు అందరూ వచ్చి ప్రైస్లాడ్ బ్రదర్ అన్నారు. నేను కూడా ప్రైస్లాడ్ చెప్పాను. మీరు మాకు ఒక సహాయం చేయాలన్నారు. ఏం మీకు సహాయం చేయగలను? నాలాంటి వాడు కూడా మీలాంటి వాళ్ళకి సహాయం చేయగలనా? అవును బ్రదర్ అన్నారు.
ఏంటంటే మా ఊర్లో మందిరము కట్టబడింది, దాని ప్రతిష్టత చేయాలనుకుంటున్నాం. ఆ ప్రతిష్ట కార్యక్రమానికి మీరు వస్తే మంచిది అన్నారు. ఎవరైనా పెద్దోళ్ళని పిలవండి, నేను చిన్నోడిని కదా, వాళ్ళు వచ్చి ప్రతిష్ఠిస్తారులేండి అన్నా. లేదు లేదు బ్రదర్, మీరే రావాలా అని అన్నారు. అప్పుడు నేను అడిగాను, ఎలా కట్టారు మీ ఊర్లో అని. అదొక పెద్ద కథలేండి బ్రదర్ అన్నారు. చెప్పండి, నాకు కథలు అంటే చాలా ఇష్టం. అప్పుడు ఆంటీ చెప్పడం ఆరంభించింది, బ్రదర్ నేను క్రైస్తవేతర కూర్చున్నాం, మాదొక చిన్న గ్రామం, యేసుప్రభు అంటే తెలియదు, విస్తారమైన పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, ధనం ఉంది, పొలాలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, చెప్పలేనంత విస్తారంగా ఉంది. ఉదయంలో నెమ్మది లేదు, సమాధానం లేదు, చనిపోతే ఎక్కడికి వెళ్తానో గమ్యము గురి నాకు తెలియకుండా ఉన్నింది. ఎంతో బాధ వేసేది, రాత్రి సరిగ్గా నిద్ర పట్టదు, ఉదయకాలం ఏం పని చేయబుద్ది కాదు. ఓ దినాన్ని ఇలాంటి పల్లెటూరు వాళ్ళది కూడా ఉదయకాలం ఇంటి ముందు పెద్ద ఇల్లు, భవంతి లాంటిది, ఇంటి ముందు ఖాళీకి వేప చెట్టు ఉంటే దానికి అరగేసుకుంటారు కదా, మీరు కట్ట అరగ అంటారు. అలాగే అరగలో మీద కట్ట మీద కూర్చున్నా, వేసవికాలం దాదాపు 11 గంటలు కావస్తుంది. ఉదయం అంతా శూన్యం, వెనక చూస్తే పెద్ద అంతపురం లాంటి ఇల్లు, పొలాలు, బంధువులు, భర్త, ఇవన్నీ నాకున్నాయి. కానీ ఉదయంలో నెమ్మది లేదు. అప్పుడు జరిగింది బ్రదర్ నా జీవితంలో యేసుక్రీస్తు ప్రభువుని గురించిన పరిచయం. నేను షాక్ అయినా. ఎట్లా జరిగిందంటే అన్న, ఏం లేదు మాది పల్లెటూరు అని చెప్పాను కదా. అవును, ఆ పల్లెటూరికి మీకు తెలుసు కదా, కొంతమంది ఇప్పుడు ఉందో లేదు తెలియదు, మామూలుగా ఉంటుంది, స్త్రీలు వాళ్ళు దూకున్న తర్వాత తల వెంట్రుకలు రాలిపోతాయి కదా, అవన్నీ తీసి చుట్టుకొని అడవుతో పెడతారు. ఆ తల వెంట్రుకలు కొనటానికి కొంతమంది వస్తారు. అమ్మ తల వెంట్రుకలు కొంటాం, తల వెంట్రుకలు కొంటాం, తల వెంట్రుకలు కొంటాం. డబ్బులు ఇచ్చి కాదు, ఓకే, సేఫ్టీ పిన్లు ఇచ్చి, ఆ క్లిప్లు ఇచ్చి, అవి ఇచ్చి, ఇవి ఇచ్చి, డస్ని ఇచ్చి అవి తీసుకెళ్తారు. అలాగే ఒక ఆమె అరుస్తూ వచ్చింది. ఇక నేను ఎలాగైనా నా బాధ నుండి తప్పించుకోవాలని నేను పెట్టుకున్న నా తల వెంట్రుకలు కొన్ని రాలిపోయిన ఉంటాయి కదా, అవన్నీ చుట్టిన, ఇదిగమ్మా వెంట్రుకలు తీసుకెళ్ళని, ఎన్ని పిన్నులు ఇవ్వాలమ్మా అనింది. ఎన్నోకన్ని ఇవ్వమ్మా, ఎన్ని ఇస్తేనేముంది అన్న. సేఫ్టీ పిన్లు అన్నీ ఇస్తూ ఉంది. సరేనమ్మా ఎడనా అన్న. సరేనమ్మా అన్న. ఉన్నట్టుండి ఆమె ఆగిపోయి, ఏమ్మా ఏదో చాలా దుఃఖంగా ఉన్నట్టున్నారు మీరు అని నన్ను అడిగింది. స్త్రీలు జుట్టు రాలిపోతే ఏరుకుని పిన్నెలతో బతికే స్త్రీ, భూస్వామి పెత్తందారైన నన్ను ఏమ్మా మీరు ఇలాగ బాధగా ఉన్నారని అడిగితే నాకు షాక్ అయింది. ఏం లేదమ్మా అని. ఎలాగ చెప్తాం బ్రదర్, ఎగో అడ్డం వస్తుంది కదా, అందుకని నేను చెప్పలేకపోయాను. లేదమ్మా చెప్పండి అని అంతే, నేను చెప్పలేకపోయాను. అప్పుడు అమ్మాయి మాటలు కలుపుతున్న, కొన్ని నాకు నీళ్ళు ఇవ్వండి అమ్మా తాగటానికి అనింది. లోపలికి వెళ్ళాను, నీళ్ళు తీసుకొని వచ్చి ఇచ్చినాను, తాగింది. నేను కట్ట మీద కూర్చుంటే ఆమె దూరంగా నిలబడింది. అమ్మా మీరు బాధతో ఉన్నట్లు నాకు అర్థమవుతుంది, మీ బాధ నివారణ అయ్యే మార్గం నేను చెప్పన్నా, ఏమో తెలిసేమో అనుకొని చెప్పు అన్నా. అప్పుడు ఆమె యేసు ప్రభుని నాకు పరిచయం చేసింది. యేసు నేను అంగీకరించిన, నా జీవితం యేసు ప్రభు మార్చినాడు. యేసు నమ్ముకుంటే శాంతి, సమాధానం, నెమ్మది, ఆరోగ్యం కలుగుతుంది, క్షేమం కలుగుతుంది. లోకంలో దేవుడు సహాయం చేస్తాడు, లోకాన్ని విడిచితే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావు అని చెప్తే నా హృదయంలో నాకు తెలియకుండానే ఏదో వైబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి. అప్పుడు నా పక్కన కూర్చోబెట్టుకున్నా ఆమెను. చెప్పమ్మా యేసుప్రభుని గురించి ఇంకా అన్నాను. ఆమెకు తెలిసిందంతా యేసుప్రభుని గురించి చెప్పింది. చదువు రాదు, బైబిల్ కూడా ఆమె దగ్గర లేదు. అలా గంట సేపు అయిపోయిన తర్వాత నేను వెళ్ళొస్తానమ్మా అనింది. సరే నా కొరకు ప్రార్థన చేయంటే మోకరించి నా కొరకు ప్రార్థించింది. ఆమె ప్రార్థనలో యేసు ప్రభువు శిలువ మీద చిత్రీకరించిన దృశ్యముగా నాకు కనిపించింది. నేను పాపక్షమాపణ పొందినాను, మారు మనసు పొందినాను. ఆమె సంతోషించింది. సరే వెళ్ళొస్తానమ్మా అని వెళ్ళిపోయింది. నేను యేసుని అంగీకరించిన తర్వాత దగ్గరలో ఉన్న హెబ్రోన్ సహవాసానికి వెళ్ళాను. అక్కడ నేను ఆత్మీయంగా వృద్ధి పొందినాను. నేను యేసుని నమ్ముకున్నానని భర్తకు తెలిసింది. అయినా ఆయన నన్ను ఏమి ఇబ్బంది పెట్టలేదు. కొన్ని రోజులైన తర్వాత నా పిల్లలకు కూడా తెలిసింది, వారు నన్ను ఇబ్బంది పెట్టలేదు. ఇప్పుడు నేను భర్తతో ఒకరోజు చెప్పాను, మంచి సమయం చూసుకొని, నేను చర్చికి అంత దూరం పోతున్నాను కదా, అంత దూరం ఎందుకు, మన ఊర్లోనే ఒక చర్చి కట్టుకుందాం, ఒక 5-10 సెంట్ల స్థలం ఇవ్వవా అని అడిగాను. నా భర్త కాదని లేకపోయాడు.
దాదాపు 10 సెంట్ల దాకా స్థలం ఇస్తే ఆ పొలంలోనే ఒక పెద్ద మందిరం కట్టాము. ప్రతిష్టతకు మీరు రావాలా? ఇప్పుడు నేను అడిగాను, అక్క నేను కాదు సరైన వ్యక్తిని, నేను ఒక ప్రశ్న అడిగితే మీరు జవాబు చెప్తారా అన్నాను. అడగండి బ్రదర్ అన్న. మీకు సువార్త పరిచయం చేసిన తల వెంట్రుకల్లో కొన్ని స్త్రీ మరలా మీకు కనిపించిందా? ఆమె మీ మందిరంలో కాలు పెట్టడానికి యోగ్యులు. నేను కాదు. కనపడలేదు బ్రదర్, ఎతుకుతున్నాను బ్రదర్, ఫోన్ నంబర్ కూడా లేదు బ్రదర్, తెలిస్తే ఎంత బాగుండు బ్రదర్. నేను అడిగానక్క, మీరు ఆమెను మందిర ప్రతిష్టప్పుడు పిలుస్తారా? పిలవాలనుకున్నాను బ్రదర్, ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. నేను అన్నాను, అలాంటి వాళ్ళు పుట్టి కూరికి వస్తుంటారు కదక్క. రాలేదు. ఒక్కసారి వచ్చింది, నా కొరకు యేసు పంపించాడు. ఇక తర్వాత రాలేదు. ఇప్పుడు చెప్పండి, ఆ మందిర ప్రతిష్టకు వెళ్ళటానికి నేను యోగ్యుడినా? ఇది నువ్వు నేను దేవుని యొక్క వాగ్దానాలను నమ్మి పని చేయకపోతే, దేవుడికి స్త్రీ యొక్క తల వెంట్రుకలు వేస్ట్ అయినవి, రాలిపోయినవి కొనేవారు, వీధులంబడి తిరిగేవారు, సేఫ్టీ పిన్స్ అమ్ముకునేవారు పని చేయగలరు సుమా. దేవుని సేవకులారా, సంఘ పెద్దలారా, పరిచారకులారా, స్త్రీలారా, గొప్ప సైన్య సమూహమా, ఎంతకాలమైంది యేసుక్రీస్తు ప్రభుని సేవించుకున్న వాగ్దానాలు నమ్మకుండా పర్వాలేదులేని చూస్తుంటే, అలాంటి వారంతా దేవుడి కొరకైనా బలమైన సైన్యంగా మార్చబడింది. నీకు ఉద్యోగం ఉంది, డబ్బు ఉంది, చదువు ఉంది, ఘనత ఉంది, ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, అన్నీ విస్తారంగా ఉన్నాయి. కానీ అంతఃపురంలో ఉన్నట్లు సుఖభోగాలతో నింపబడి ఉన్నావు. నువ్వు అలాగే నింపబడతా ఉండు. వీధులంబడి స్త్రీ తల వెంట్రుకలు కొనేవారు దేవుడు కొన్నారో, దేవుడు వారిని వాడుకోగలడు. వదిన వారు పరలోక రాజ్యంలో మనకు ప్రత్యక్షమైనప్పుడు, ఈమా మా ఊర్లో తల వెంట్రుకలు కొనేది, ఈమా ఈమా ఈమె, ఆమె చేతి నిండా ఆత్మలు, కిరీటాలు. ఆహా, దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యములు ఎంత దొడ్డవి. ఈ రాత్రి దేవుడు మనకు కూడా సవాలు విసురుతున్నాడు. మన సంగతి ఏంటి? యాకోబును దేవుడు ఆశీర్వదించడానికి 2 విషయాలు ఇప్పుడు మనం చూసిన. మొదటిది గాడ్స్ ప్రజెన్స్, దైవ సన్నిధి. రెండోది గాడ్స్ ప్రామిస్, దేవుని యొక్క వాగ్దానం. మూడోది చూస్తామా? 48వ అధ్యాయం ఆదికాండం, జెనసిస్ చాప్టర్ 48. ఆదికాండం 48వ అధ్యాయం 9వ వచనం, వర్స్ 9. యోసేపు, వీరు నా కుమారులు, వీరిని దేశమందు దేవుడు నాకు అనుగ్రహించిన తన తండ్రితో చెప్పాను. అందుకతడు, నేను వారిని దీవించుటకు నా దగ్గరికి వారిని తీసుకొని రమ్మనెను. 10వ వచనం, ఇశ్రాయేలు కన్నులు వృద్ధాప్యం వలన మందముగా ఉండని కనుక అతడు చూడలేకపోయిన. యోసేపు వారిని అతని దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు అతడు వారిని ముద్దు పెట్టుకొని కౌగలించుకొనెను. 11వ వచనం, ఇశ్రాయేలు యోసేపుతో, నీ ముఖము చూసేదని నేను అనుకోలేదు, కానీ నీ సంతానమును దేవుడు నాకు కనపరిచినాడు. అసలు యోసేపు చనిపోయినాడని చెప్పినారు యాకోబుకి. అలాంటిది ఇప్పుడు సర్ప్రైజ్, షాకింగ్ ఏంటంటే యోసేపునే చూడడం కాదు, నీ పిల్లలను కూడా చూసే భాగ్యం నాకు అనుగ్రహించినాడు. గాడ్స్ ప్రావిడెన్స్, దేవుని సార్వభౌమది ఏర్పాటు, సదుపాయం. దేవుడు ఎలాగ చేస్తాడో మనకు తెలియదు. ఇట్టు జరుగుతుందని నేను అనుకోలేదు బ్రదర్. మంచి దేవుడు చేస్తాడు. నేను పాస్ అవుతానని అనుకోలేదు, మా పొలాలు పడతాయని అనుకోలేదు, నాకు పెళ్ళి అవుతుందని అనుకోలేదు, నాకు ఉద్యోగం వస్తుందని అనుకోలేదు, నాకు పిల్లలు అవుతారని అనుకోలేదు, నేను సేవకు వస్తానని అనుకోలేదు, నేను సంఘ పెద్దన అవుతానని అనుకోలేదు, నేను పరిచారకులు అవుతానని అనుకోలేదు, నేను దేవుని కొరకు వాడవుతానని నేను అనుకోలేదు. కానీ దేవుని యొక్క ప్రావిడెన్స్ మనుషుని అలాగే చేస్తూ వచ్చింది. మీకు తెలుసు కదా, భగత్ సింగ్ గారు దేవుని వాక్యం ప్రకటించేటప్పుడు చాలా గంభీరంగా ప్రకటిస్తూ ఉంటాడు. ఉన్నట్టుండి ఆయన రక్షణ దినం జ్ఞాపకం వచ్చిన వెంటనే ఆయన స్వరంలో మార్పు వస్తుంది. ఏం మార్పు అని అంటే ఆయనే నోటితో చెప్తాడు. ఏంటి చెప్తాడంటే, బైబిల్ చించేసి అట్టాలు పెట్టుకున్నా నన్ను. ఏ చేతులైతే బైబిల్ చించేసినాయో అదే చేతులే బైబిల్ పట్టుకునేటట్లు నేను చేశాను అనే స్వరం పూర్తిగా మార్చేసి దుఃఖముఖమైపోతూ ఉంటాడు. నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ యు వుడ్ రిసీవ్ జీసస్ క్రైస్ట్. యేసుని తాను అంగీకరిస్తానని ఏనాడు ఎరగలేదు. దట్ ఈస్ ద ప్రావిడెన్స్ ఆఫ్ గాడ్.
బహుశా నీకు కూడా తెలియదేమో యేసు ఎవరు, యేసు ఎలాంటి వాడో, యేసు ఎలాగ ఆశీర్వదిస్తాడో నన్ను, నా కుటుంబాన్ని, నా పరివారాన్ని, నా పొలాన్ని, నా పాడి పైరు పంట పశువులను, నూనె గానగను, వ్యాపారాన్ని దేవుడు ఎలాగ ఆశీర్వదిస్తాడో మనకు తెలియదు. కానీ దేవుని ఆశీర్వాదం మన ఇద్దరికి వచ్చినప్పుడు మనం పూర్తిగా దాన్ని గ్రహించలేనంత ఆశ్చర్యకరంగా దేవుడు చేస్తాడు. యాకోబు జీవితంలో ఇదే కలిగింది. యోసేపే లేడనుకుంటూ బాధలో నుండి నివారణ పొందలేని దుఃఖ స్థితిలో ఉన్నప్పుడు ఉన్నటువంటి షాకింగ్, యోసేపు కనిపించినాడు. యోసేపు తన 2 కుమారులు కూడా ఆయన తీసుకుని వచ్చినాడు. మనుషునికి ఏది అసాధ్యమో దేవుడికి అది సాధ్యము. మార్కు 10:27 విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. దేవుడికి సమస్తము సాధ్యమే. దేవుని జనమా, చేరి వచ్చిన ప్రజలారా, కష్టాల గుండా, ఇబ్బందుల గుండా, కన్నీటి గుండా, ఉపద్రవము గుండా, చెప్పుకోలేని సమస్యల గుండా, అప్పులతోనూ, అనారోగ్యంతోనూ, వేదనతోనూ, కృంగుదలతోనూ ఏమి చేయాలో తోచక ఒక్కసారి అక్కడే నిలబడిపోయావా? గాడ్ ఈజ్ ఆన్ ద థ్రోన్. దేవుడు సార్వభౌముడై ఉన్నాడు. ఆయన ఎప్పుడు పొరపాటు చేయడు, ఆయన ఎప్పుడు తప్పు చేయడు. అదొక సందర్భం. నేను కొత్తగా రక్షణ పొందిన దినాల్లో, కొంతకాలం ప్రభువును పరిచర్లో పాలు పొందుతూ సేవిస్తున్న దినాల్లో ఓసారి సంఘంలో నన్ను ఒక స్థలానికి వెళ్ళమని చెప్పారు. క్రిస్మస్ పరిచర్య కొరకు వెళ్ళమని చెప్పారు కదా. నా దగ్గర ఏదో ఉన్న డబ్బులతో ఒక 2-3 జతలు అక్కడ ఎవరైనా పేదవాళ్ళు ఉంటారని బట్టలు తీసుకున్న, రెడీమేడ్ కాదు, క్లాత్. నాకు తెలుసు పలానా సంఘం, ఇప్పుడు పలానా సంఘం అంటే తెలుసు కదా, అక్కడ ఎవరు ఉంటారు ఏం కథ అని. కనుక ఎవరైనా పేదలు ఉంటే ఇస్తామని నేను తీసుకున్నా. సరే పలానా దగ్గరికి వెళ్ళమంటే ఉదయం వెళ్ళాలా, ఉదయం మళ్ళీ ఫోన్ చేసి చెప్పారు నువ్వు అక్కడికి వెళ్ళదు, వేరే దగ్గరికి వెళ్ళాను. నేను ఇక్కడికి వెళదామని సిద్ధపడితే ఇక్కడికి వెళ్ళొద్దు, వేరే దగ్గరికి వెళ్ళమంటే ఏం చేయాలా? వీళ్ళు ఎప్పుడు ఇలాగే చేస్తారని బాధపడుతూ వచ్చిన, కానీ మాట్లాడలేం కదా ఎదురు. రోమా 8:28 దేవుడు మేలు కొరికే జరిగిస్తాడు అనుకున్నా. ఉదయం భారంతో షోల్డర్ బ్యాగ్ తగిలించుకొని ఆ కొత్త బట్టలు తీసుకుని ఎవరికి ఇవ్వాలా అనుకుని ఆ ఊరు వెళ్ళా. అది కొత్త బట్టలు అని బయట వాళ్ళకి తెలియదు, నాకు మాత్రమే తెలుసు. మందిరానికి వెళితే ఒకే ఒక బ్రదర్ చినిగిపోయిన బట్టలతో వెనక కూర్చుని ఒక 50-60 ఏళ్ళు అయినా ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన అయిపోయిన తర్వాత నేను వెళ్ళి ప్రైస్తులాడన్నా ఎట్లున్నారంటే బాగున్నాం. ఏం చాలా ముందుకు వచ్చినారు క్రిస్మస్ అంటే. అవునన్నా, నాకెవరు లేరు, పండగ లేదు, బట్టలు ఏమి లేవు, నేను ఎప్పుడైనా ఇదే సమయానికి వస్తా, క్రిస్మస్ అయినా వాచ్ నైట్ సర్వీస్ అయినా. ఏం చేయాలి ఇప్పుడు? నేను ఏ బట్టలు అయితే తీసుకెళ్ళాను అవి ఆయనకి ఇచ్చినాను. ఆయన కళ్ళల్లో ఆనందం తొలికిసలాడుతూ ఉంది. దాన్ని కుట్టించుకోవటానికి కొద్దిగా అవసరం కదా, అది కూడా సహాయం చేసిన. మీటింగ్ అయిపోయిన తర్వాత వెళుతూ ఉంటే ఆయన కళ్ళన్నీ ఆనందంతో నింపబడ్డాయి. అప్పుడు నాకు గుర్తొచ్చింది గాడ్స్ ప్రావిడెన్స్. నేను ఎక్కడికి వెళ్ళాలనుకున్నాను, సిద్ధపడినాను, కానీ దేవుడు అక్కడి నుండి తీసుకొని ఇక్కడికి వచ్చినాడు. ఈ వ్యక్తికి అవసరము, ఎవరికి అవసరమో, ఎక్కడ అవసరమో, ఎప్పుడు అవసరమో, ఎంత అవసరమో, ఎలాగ అవసరమో దేవుడు సింహాసనాసీనుడైంది. తన చిత్తవృత్తి చొప్పున కార్యములు జరిగించేవాడు. దేవుని జనమా, దేవుని ప్రజలారా, దేవుని ద్వారా ఆశీర్వదించబట్టి కొరకే పిలువబడిన వారులారా, ఇది నన్ను మన చుట్టూ ఉన్న పరిస్థితుల్లో మనుషులు మనం చూస్తున్నప్పుడు కొన్నిసార్లు కృంగుదల, ఓటమి ఇవన్నీ మనకు దాపరించడం సాధ్యమే. అయితే వాటన్నిటిలో నుండి బయటపడాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఇప్పుడు యాకోబు ఆ 2 పిల్లలు చూసిన తర్వాత చాలా సంతోషపడ్డాడు. 4వ సంగతి ఏంటి? జెనసిస్ చాప్టర్ 48, ఆదికాండం 48వ అధ్యాయం. ఆదికాండం 48వ అధ్యాయం. పదిహేనవ వచనం. అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము ఇస్సాకు ఎవని ఎదుట నిలుచున్ననో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించను, నేను పుట్టింది మొదలుకొని, ఆయనకు పుట్టింది మొదలుకొని ఇప్పటిదాకా ఎవరు పోషించినారంట? వాట్ ఎ డీప్ విజన్ ఈస్ దిస్. ఎంత లోతుగా దేవుని గురించి ఆయన ఆలోచిస్తున్నాడు చూడండి. దేవుడు 3 తరాల వారిని ఏకరీతిగా తీసుకొని వచ్చినాడు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. సాధారణంగా ఈ లెంకు మనకైతే తెగిపోతుంది. అంటే ఇప్పుడు నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతుంటాయి అనుకుంటా.
వాళ్ళ తాతగారు బాగుంటే నాన్నగారు చెడిపోయి ఉంటారు, నాన్నగారు బాగుంటే కొడుకు చెడిపోయి ఉంటాడు, వీళ్ళు బాగుంటే వాళ్ళు చెడిపోయి ఉంటారు. ఇలాగ లీనేజ్, తాతగారు బాగుండడం, తండ్రి బాగుండడం, కొడుకు బాగుండడం అనేది బైబిల్ చరిత్రలో చాలా అరుదుగా కనిపిస్తుంది. అది అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల జీవితంలో కనిపిస్తుంది. ఇప్పుడు ఇది మనకు సవాల్. మనం ఒక్కడే రక్షించబడిన గొప్ప సంగతి ఏం కాకపోవచ్చు. మన తర్వాత మన పిల్లల రక్షణలోనికి వచ్చినారా? ఒకవేళ మనం మట్టికి మన్న అయిపోతే నీ స్థానంలో నిలబడి దేవుని పరిచయం చేయటం కొరకే దేవుడు వాడుకోవటానికి బలమైన సాధనాలుగా వారు ఘనత నిమిత్తమైన పాత్రలుగా ఉండగలరా? మందిరం మానేసి వారు ఎక్కడో తిరుగుతున్నారా? నేను ఒకటే రక్షణ పొందినానండి, ఏం చేస్తామండి? అబ్రహాం తర్వాత ఇస్సాకు కనిపిస్తున్నాడండి, ఇస్సాకు తర్వాత యాకోబు కనిపిస్తున్నాడండి, యాకోబు తర్వాత యోసేపు కనిపిస్తున్నాడండి. ఇప్పుడు నేను మీకు చెప్పదలుచుకున్న సంగతి ఏంటంటే, ఆ దేవుడు, దట్ గాడ్, ఏ దేవుడు? మీలో కొంతమంది టీచర్స్ ఉంటారు కదా, స్కూల్కి వెళ్ళినప్పుడు పిల్లల ముందు కూర్చుని ఉంటే బోర్డు మీద రాస్తారు ఆ ఈ అని. ఇక్కడ అనేది చిన్న పెద్ద రెండు ఉంటాయి కదా. మనకి తెలుగులో అక్షరమాల ఉంటుంది, తెలుగు మీడియం వాళ్ళు ఎవరైనా ఉంటే అర్థమవుతుంది. ఇప్పుడు పెద్ద ఆ రాస్తే దానికి దీర్ఘం ఎంత దాకా తీస్తారు? టీచర్ బోర్డు దాకా తీస్తారు. బోర్డు అయిపోయిన తర్వాత ఇంక తీయలేరు కదా, రే ఇంకెక్కడికే ఆఖరే. ఇప్పుడు ఆ దేవుడు అని పెద్ద రాసినారు. ఇక్కడ నుండి 48వ అధ్యాయం నుండి ఎక్కడి దాకా వెళ్ళింది? వెనక్కి 46కా 35కా 32కా 28వ అధ్యాయానికి ఎక్కడి దాకా వెళ్ళింది? నేను ఇప్పుడు ఇలాగ చెప్తా తప్ప ఎక్కడి దాకా వెళ్ళింది? ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. దేవుడు భూమి ఆకాశములను సృష్టించి, ఆ దేవుడు, దట్ గాడ్. యాకోబు ఆ దేవుని ఇప్పుడు గుర్తుపెట్టుకున్నాడు. కనుక ఇక్కడ దేవుని యొక్క సంగతి మనకు కనిపిస్తుంది. ఆ దేవుని గురించి ఆయన జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాడు. గాడ్స్ పాత్, దైవ మార్గం. దైవ మార్గం అంటే మనకు కనిపించే మార్గం అని కాదు, మన పితరులు మనకు నేర్పిన మార్గం, మనకు నేర్పబోయే మార్గం. భగత్ సింగ్ గారు దేవుని పరిచయంలో పాలు పొందుతూ వారు ఏదైతే మనకు నేర్పించినారో దాన్ని మనం కొనసాగించాలని కోరబడుతున్నా. మీకు తెలుసు కదా, ఇదే జిల్లాలో ఆయన కాలు పెట్టాడు, ఇదే జిల్లాలో సంచరించాడు, ఇదే జిల్లాలో చెమటోడ్చాడు, ఇదే జిల్లాలో కన్నీరు కార్చాడు. నేను నిన్ను చెప్పినట్లు క్రైస్తవుడు రక్షణ పొందిన తర్వాత మందిరంలో రెండే పనులు. మొదటిదేంటి? చెమటోడ్చట దేన్ని జ్ఞాపకం చేస్తుంది? ప్రభు కొరకు ప్రయాసపడి పని చేయట. రెండవది ఏంటి? కన్నీరు కార్చట. ఏ జ్ఞాపకం చేస్తుంది? ప్రభు కొరకు ప్రసవ వేదన. ప్రయాసముతో పని, ప్రసవ వేదనతో ఆత్మలు. ఈ రెండు వారు చేసినారు. వారిని ప్రభు పిలిచినాడు, వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళు మన కొరకే మార్గాన్ని చూపించినారు. దైవ సేవకులు మన కొరకే చూపించిన మార్గంలో అపోస్తుల కార్యాల్లో 26:19. కాబట్టి అగ్రిపరాజా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనము నాకు నేను అవిధేయుడను కాను. ఇప్పుడు దైవజనుడైన భగత్ సింగ్ గారు దేవుడు అనుగ్రహించిన దర్శనానికి అవిధేయత కాకుండా ముందుకు సాగిపోవాలని దేవుడు కోరుతున్నాడు. ఎంతమందికి ఆశ ఉంది? ఎంతమందికి ఆ విధేయత ఉంది? ఎంతమందికి ఆ లోబడే స్వభావం ఉంది? విషాదకరమైన సంగతి ఏంటంటే ఇప్పుడు ఎవరు వాళ్ళు లోబడకుండా గరడు గర్జన విధేయులుగా మారిపోయారు, తిరుగుబాటు చేసేవారిగా మారిపోయారు. ఒక 2-3 ఉదాహరణలు చెప్పడానికి ప్రయత్నం చేస్తా. భగత్ సింగ్ గారు కాన్వకేషన్ ఏర్పాటు చేసిన దినాల్లో ఓసారి ఇలాగ రాత్రి కోడికి ఏర్పాటు చేస్తే, వీళ్ళు కొంతమంది కాన్వకేషన్ చూసిన వాళ్ళు ఉంటారు, 90% చూడకుండా ఉన్న వాళ్ళు ఉంటారు. అప్పట్లో టైం మేనేజ్మెంట్ అనేది లేదు, టైం కాన్షియస్నెస్ అనేది కూడా ఏం లేదు. అంటే చాలా మంది దగ్గర టైం ఉండేది కూడా కాదు, అది కూడా ఒక అడ్వాంటేజ్. వాచ్లు కూడా ఉండేవి కాదు. దేవుని వాక్యం వారు ప్రకటిస్తే రాత్రి ఇలాగ ఆలస్యం అయిపోయింది. అందరు కలిసి తిని భోజనం చేసి ఎవరిదాన్న వాళ్ళు వెళ్ళేవాళ్ళు. అప్పుడు మద్రాసు నుండి కొంతమంది విశ్వాసులు వచ్చినారు. వాళ్ళు భోజనం చేసిన తర్వాత ఆఖరిగా స్టేషన్కి వెళ్ళి రైలు క్యాచ్ చేయాలి. కరెక్ట్ వాళ్ళు స్టేషన్కి వెళ్ళి ట్రైన్ టికెట్ తీసుకొని రైలు ఎక్కుదామంటే ఇప్పుడే రైలు వెళ్ళిపోయింది అని చెప్పారు. అలాగే మనకే జరిగింది అనుకో, మనం అంతసేపు ఉంటే కదా జరగటానికి, మధ్యలోనే ఎగిరిపోతాం, అది వేరే విషయం అనుకో. వాళ్ళు అప్పుడు పాపం అమాయకులు, మన మాదిరి టైప్ కాదు. మన టైప్ అయితే ఎప్పుడు ఇదే ఆలోచన చేస్తుంటాం, ఎట్లా చేయాలి, ఎటు చేయాలని.
అప్పుడు అక్కడ చెప్పారంట, ఇప్పుడే ట్రైన్ వెళ్ళిపోయింది, మరి ఏం చేయాలా, ఇంకొక రైలు ఏంటంటే ఉదయం ఉంది అన్నారంట. మరి ఉదయం దాకా ఏం చేయాలా, ఇక్కడే పడుకోండి అన్నారు. ఇక్కడ పడుకోవడం ఎందుకులే, ఎబ్రోనికి పోదాం అన్నారు. మనలాంటి వాళ్ళు అయితే ఏం ముఖం పెట్టుకుని పోతారో, మళ్ళీ అక్కడికి వెళ్ళామనుకో మళ్ళీ లేట్ అయిపోతే ఉదయం వచ్చేటప్పటికి ఉండేది కూడా పోద్ది, అదేదో ఈడ పడుకుందాం ప్లాట్ఫామ్ మీద అనుకుంటాం. వాళ్ళు అలాగే ఇష్టపడేవారు కాదు, ఎంతసేపునా దేవుని మందిరంలో ఉండాలనుకునేవాళ్ళు. వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారంట. భగత్ సింగ్ గారికి చెప్పారు, మద్రాసు నుండి వచ్చిన కొంతమంది విశ్వాసులకి రైలు మిస్ అయిపోయింది, వాళ్ళు తిరిగి వెనక్కి వచ్చినారు. అప్పుడు వాళ్ళకి చెప్పాడంట భగత్ సింగ్ గారు, స్టే టు నైట్ గో టుమారో. అండ్ చాలా షార్ట్, స్వీట్, సబ్లై. స్టే టు నైట్ గో టుమారో, రాత్రి పడుకుంటే ఉదయం పోండి. ఆ మాటకి విధేయత చూపించి వాళ్ళు పడుకున్నారు. ఉదయం పోవాలని బయలుదేరి అంతా రెడీ అవుతూ ఉంటే అప్పుడు రేడియోలు ఉండేవి, వార్తాపత్రికలు ఉండేవి. రేడియోలో వచ్చిందంట, హైదరాబాద్ నుండి చెన్నైకి వెళుతున్న రాత్రి 10 గంటల ఎక్స్ప్రెస్ చెన్నైకి సమీపిస్తుండగా అకస్మాత్తుగా ప్రమాదం జరిగింది, చాలా మంది ప్రయాణికులు మరణించారు. అప్పుడు ఒకళ్ళు మొక్కల్లో కలుసు, రేపు మనం కూడా రైలు ఎక్కింటే తప్పిపోయిందే మేలైపోయిందిరా. ఆ తప్పిపోయినప్పుడు అనుకుంటే వాళ్ళు సాంబార్ లేట్ చేసినారు బ్రదర్, అన్నం వడ్డించడం లేట్ చేసిన, పాటలు లేట్ పడి, ఈయన వాక్యం చెప్తానే ఉంటాడు బ్రదర్. ఇలాగ రకరకాలుగా అనుకుని ఉంటారు కదా, మనం అనుకునేవే కదా, ఎవరైనా అనుకునేది, అందరూ మనుషులే కదా. కాకపోతే ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనుకుని ఉంటారు. ఇప్పుడు అనుకున్నారు వాళ్ళు సాంబార్ లేట్ అయిందే మేలు, భోజనం లేటుకి పెట్టిందే మేలు, వాక్యం లేటుకి చెప్పిందే మేలు, ఫ్యామిలీ ప్రేయర్ కుటుంబ ప్రార్థన లేటుకి తీసుకునిందే మేలు అయిపోయింది. ఆ ట్రైన్ మనకి మిస్ అయిపోయింది. ఆ తర్వాత వేరే ట్రైన్ వాళ్ళు ఎక్కిపోయారు, సురక్షితంగా వారి గమ్యం చేరారు. నేను చదువుకునే దినాల్లో తిరుపతిలో దైవ సేవకులు ఉండేవాళ్ళు. ఆయన ఇప్పుడు లేడు, ప్రభు దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు దైవ సేవకులు కాన్వకేషన్ అంటే ఒక వారం 10 రోజుల ముందే వెళ్ళేవాళ్ళు. నవంబర్ డిసెంబర్లో కాన్వకేషన్స్ ఉంటాయి. కాన్వకేషన్ అయిపోయిన తర్వాత కూడా వెంటనే మన మాత్రం రాత్రిపూట బయలుదేరి వచ్చేవాళ్ళు కాదు. ఆ తర్వాత కూడా ఒక వారం 10 రోజులు ఉండి మిగతా పనులన్నీ సర్దేసి వచ్చేవాళ్ళు. వెళ్ళేవాళ్ళు. వెళ్ళిన వెంటనే భగత్ సింగ్ గారికి ఆఫీసులో చెప్పాలి మేము వచ్చినామని. తిరిగి పని అయిపోయిన తర్వాత వాళ్ళ స్థలాలకు వెళ్ళేటప్పుడు కూడా భగత్ సింగ్ గారికి ఆఫీసులో చెప్పాలి, ఎందుకంటే ఆయన ప్రార్థన చేసి పంపిస్తాడు. ముఖ్యంగా దైవ సేవకులు, విశ్వాసులు అయితే వేరే దైవ సేవకులతో ప్రార్థన చేయించుకుని వాళ్ళు వెళ్ళిపోవచ్చు. అలాగే దైవ సేవకులు పెద్ద ఆయన వెళ్ళి భగత్ సింగ్ గారితో అన్నాడంట, బ్రదర్ నేను రాత్రి వెళ్ళాలా, నాకు కొరకు ప్రార్థన చేయండి అని. ఆయన వైజాగ్లో ఉండేవాడంట అప్పుడు. వాడు భగత్ సింగ్ గారు అన్నాడు, నో ఐ కెనాట్ ప్రే అన్నాడంట, నేను నీకు ప్రార్థన చేయను అన్నాడంట. వై బ్రదర్ అంటే, స్టే టు నైట్ గో టుమారో అన్నాడు. ఈ రాత్రి పడుకొని రేపు బో అని. మనమైతే ఏం చేసి ఉంటాము, చెప్పు చేసేది ఇదే కదా. ఆయన పడుకున్న తర్వాత మన దాన్ని మనం పోదాం, గేట్ ఎక్కి కూడా పోదాం అనుకుని. ఆయన పడుకుంటే కదా గేట్ ఎక్కి పోతుంది. ఆయన రాత్రి అంతా ప్రార్థన చేస్తుంటే సర్వేలెన్స్ కెమెరాల్లోనే పట్టుకోలేదు, కానీ ఆయనకు పొరపాటున ప్రార్థనలో గుర్తొచ్చి బయటకు వచ్చినాడు అనుకో, గేట్ ఎక్కే దృశ్యం మనం చూసినాడు అనుకో, ఇంక అంతే. ఆయన రాత్రి అలాగే పడుకున్నాడంట బాధతో. అయ్యో నన్ను బ్రదర్, స్టే టు నైట్ గో టుమారో అంటే ఈ రాత్రి నుండి ఉదయం పో అని అర్థం. వెరీ స్టాండర్డ్ ప్రైజెస్ ఆయనకు ఉండేవి. స్టే టు నైట్ గో టుమారో, ఎస్, ఆల్ రైట్, నో. ఈ పదాలతోనే తెలుగు భాష రాదు, లౌక్యం రాదు, కులము కాదు, ప్రాంతం కాదు, లోకల్ కాదు, ఏం కాదు. ఒకటే ఆయన అడ్వాంటేజ్, దేవుని ఆత్మ ద్వారా నడిపించబడిన వ్యక్తి. మనం కులము, ప్రాంతము, భాష, లౌక్యము భుజమిచ్చి చేసేది మాట్లాడేది, అయ్యో మీరు మా వాళ్ళండి, అన్నీ ఉన్నాయి. జీవితంలో దైవాత్మ నడిపింపు లేకపోవడం విషాదకరమైన సంగతి. ఆయన ఉదయకాలం లేచి ఆఫీస్కి వెళ్ళక మునుపు మొక్కమంతా శుభ్రం చేసుకుని, సరే భగత్ సింగ్ గారిని కలుస్తామని వెళ్తా ఉంటే అప్పుడు ఎవరో చెప్పారంట, బ్రదర్ మీరు రాత్రి వెళ్తామని భగత్ సింగ్ గారి దగ్గరికి వెళ్ళాము. అవును వెళ్ళాను, ఆయన నేను ప్రార్థన చేయను, ఉదయం చేస్తాను, రాత్రి ఇడే పడుకుని ఉదయం వెళ్ళు అని చెప్పాడు, అందుకనే రాత్రి పడుకుని ఉదయం. ఏ ట్రైన్కి వెళ్తాం అనుకున్నారు? పలానా ట్రైన్ పేరే గోదావరి. ఆ ట్రైన్కి వెళ్దామని అనుకున్నాను. నిజమా? అయ్యో బ్రదర్ ఆ ట్రైన్ యాక్సిడెంట్ అయిందంట, చాలా మంది ప్రయాణికులు చనిపోయారంట. అప్పుడు ఆయన భగత్ సింగ్ గారి దగ్గరికి వెళ్ళారు. బ్రదర్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్, ఐ స్టే టు నైట్. రాత్రి నేను ఇక్కడే ఉండిపోయాను, ఈ దినం నేను వెళ్తాను. నేను వెళ్ళవలసిన రైలుకు ప్రమాదానికి గురైంది. ఇలాంటి అద్భుతాలు మీరు కూర్చొని ఉంటే, నేను చెప్తా ఉంటే ఇలాగే కాలం గడిచిపోద్ది. మనకు అనిపిస్తుంది రేపటి నుండి ఈ మీటింగ్సే బాగుంది, ఏంటి ఈ సంసారము, పొలం పనులు, ఉద్యోగాలు, బాధ్యతలు, ఎలక్షన్లు, ఇవన్నీ ఏంటి అనిపించదా? దేవుని అనాదికాల సంకల్పాన్ని బట్టి దేవుడు ఇలాగ వాడుకుంటూ వచ్చినాడు ఆ దైవసేనాన్ని. ఇది నా దేవుని కొరకు జీవించే వ్యక్తులు అలాంటి వాళ్ళకి కావాలి.
ఇప్పుడు దాకా యాకోబు జీవితంలో 4 విషయాలు మనం చూసినాం. మొదటిది ఏంటి? గాడ్స్ ప్రజెన్స్, దైవ సన్నిధి, దేవుడు నాకు కనపడ్డాడు. రెండవది ఏంటి? గాడ్స్ ప్రామిస్, దేవుడు నాకు వాగ్దానం చేశాడు. మూడవది ఏంటి? గాడ్స్ ప్రావిడెన్స్, దేవుని సదుపాయం. నాలుగవది ఏంటి? గాడ్స్ పాత్, దైవ మార్గం. ఐదవది, ఆరది ఇక్కడ మనం చూస్తాం గాడ్స్ పర్పస్, దేవుని ఉద్దేశం. దేవుడు మనల్ని ఇలాగ చేసి వాడుకోవాలని కోరుతున్నాడు. ముందుకెళ్ళక మునుపు ఇక్కడ చెప్తా, ఈ 48వ అధ్యాయంలో యాకోబు తన 2 కుమారులను యోసేపు తన 2 కుమారులను తీసుకొని, ఎఫ్రాయిం పెద్దవాడిని కుడివైపున పెట్టుకున్నాడు, చిన్నవాడు మనష్షే, మనష్షే పెద్దవాడు, ఎఫ్రాయిం చిన్నవాడు. మనష్షేని కుడి చేతిలో పెట్టుకొని ఎఫ్రాయిమును ఎడమ చేతి పెట్టుకొని, యాకోబుకి ఆపోజిట్ కూర్చుని ఉంటాడు కదా. కూర్చుని ఉంటే ఈయనకి ఆపోజిట్లో ఎవరు రావాలంటే, ఈయన యాకోబు యొక్క కుడి చెయ్యి మనష్షే మీదకి రావాలా, యాకోబు యొక్క ఎడమ చెయ్యి ఎఫ్రాయిం మీదకి రావాలని వాళ్ళిద్దరిని తీసుకొని వచ్చినాడు. వాళ్ళ నాన్నకి ఎలాగో కనిపించదు కదా అని అనుకున్నాడు. యాకోబు చాలా తెలివైనడు, ఇట్టంటి వాళ్ళు ఎంతమందిని చూసినాడు. అందుకే యోసేపు అక్కడికి వచ్చిన తర్వాత ఏం చేసినాడంటే, బైబిల్లో రాయబడింది, యాకోబు తన చేతుల్ని ఇలా క్రాస్ పెట్టాడు. కుడి చెయ్యి ఎఫ్రాయిం మీదకి వచ్చింది, ఎడమ చెయ్యి మనష్షే మీదకి వచ్చింది. అప్పుడు బైబిల్లో రాయబడింది, యోసేపు ఇంటరప్ట్ చేశాడు, నాన్న అట్టు కాదు, నువ్వు ఆపోజిట్కి పెడుతున్నావు. మామూలుగా మనం చేస్తాం, పెద్ద వయసు వాళ్ళు అలాగే చేస్తారని అనుకుంటాం కదా. అందుకే యాకోబు పెద్ద వయసు ఉంది, పొరపాటు చేస్తున్నాడేమో, వీడు పెద్దోడు, మనష్షే పెద్దోడు, వారి మీద కుడి చేయబెట్టి, ఎఫ్రాయిం చిన్నోడు, వారి మీద ఎడమ చేయబెట్టి అంటే నాకు తెలుసులే. ఈ 2 చేతులు క్రాస్ చేయడం యేసు సిలువను మనకు జ్ఞాపకం చేస్తుంది. సిలువ ద్వారా ఆశీర్వాదంలోనికి దేవుడు తీసుకుని వచ్చాడు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడగవచ్చా? యోసేపు తన జీవితంలో ఎవరి మీదైనా ఆయాసపడినట్లుంటే, అయిష్టంగా ఉంటే ఎన్నిసార్లు జరిగింది అలాగా? ఒకే ఒక్కసారి. 48వ అధ్యాయం తర్వాత వచనాల్లో చూస్తే, అలాగే యాకోబు చేత యోసేపు నాకు ఇష్టము లేకపోయాను. జోసెఫ్ వాస్ డిస్ప్లేస్డ్ విత్ ఓన్లీ వన్ థింగ్, ఒక్కసారి మాత్రమే. అదే యాకోబు తన కుమారులను ఆశీర్వదించే పద్ధతి ఆయనకి ఇష్టపడలేదు. అయితే అది దేవుని యొక్క సంకల్పం. ఇప్పుడు ముందుకెళ్ళక మునుపు సంగతి ఏంటంటే, యాకోబు ఆశీర్వదించడం ఏంటి? ఎవరిని? మన మాదిరి దారిని పోయేవాడని కాదు. యోసేపు ఎవరు? ప్రధానమంత్రి, ఐగుప్తు ప్రధానమంత్రి. 30 ఏళ్ళకి ప్రధానమంత్రి అయ్యాడు, 110 ఏళ్ళకి చనిపోయాడు. 80 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఐగుప్తును బలమైన విధానంలో పరిపాలించిన వాడు, కరువు కాటకాల్లో నుండి గట్టెక్కించిన వాడు, కన్నీరు తుడిచిన వాడు, ప్రజలైన వారికి పోషణ సిద్ధపరిచిన వాడు, 70 మందిని 6 లక్షల కాల్బలముగా తయారు చేసిన వాడు, ప్రధానమంత్రి కుమారులని యాకోబు ఆశీర్వదించడం ఏంటి? యాకోబు అంటే మనం మోసగాడు అంటాం కదా. ఇప్పుడు యాకోబు అన్నాడు, కుమారులేని ఆశీర్వదిస్తే తీసుకురా. డాడీ నీ సంగతి నాకు తెలియదు, ఏంటి నువ్వేంటి ఆశీర్వదించేది? ఇప్పుడు నేను చెప్తా, ప్రధానమంత్రి యొక్క కుమారులకి ఏ ఆశీర్వాదం కావాలండి? పొలాలు కావాలా, చదువు కావాలా, పెళ్ళిళ్ళు కావాలా, డబ్బు కావాలా, ఐశ్వర్యం కావాలా, ఏం కావాలా? వాడు బ్లెస్సింగ్ ద నీ. భౌతికమైన ఆశీర్వాదం ఏం అవసరం లేదు. ఏ యాకోబు అయితే 32వ అధ్యాయంలో దేవునితో పోట్లాడితే, బోకరేవు దగ్గర ఐ విల్ నాట్ లెట్ ది గో అంటిల్ దో బ్లెసెస్ మీ, నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను పోనీనని యాకోబు దేవునితో మాట్లాడాడు. అదే యాకోబు 48వ అధ్యాయంకి వచ్చేటప్పటికి ఈయన ఆశీర్వాదం కోరట్లేదు. ఈ బికమ్ ఏ బ్లెస్సెడ్ పర్సన్ ఇన్ ఆర్డర్ టు బ్లెస్ ద ప్రైమ్ మినిస్టర్. ఓ క్రైస్తవుడా, దేవుని మందిరం యొక్క అనుభవం ఎరిగిన వ్యక్తి, నీకు దేవుడిచ్చిన బలాధిక్యత, జ్ఞానము, ఐశ్వర్యమేమో తెలుసా? నువ్వు ప్రధానమంత్రి కుమారులను ఆశీర్వదించవచ్చు. ఇస్ ఇట్ ట్రూ? బైబిల్ సెలవిస్తుంది. యోసేపు కుమారులను యాకోబు ఆశీర్వదించే దశలోనికి వచ్చినాడు. రాత్రిపూట దేవుని యొక్క కాళ్ళ పట్టుకుని నన్ను ఆశీర్వదించన్నవాడు 48వ అధ్యాయంలోనికి వచ్చేటప్పటికి ప్రధానమంత్రి కుమారుల యొక్క తలల మీద చేతులు పెట్టి, దేవుడు నిన్ను కరుణించను గాక, ఆశీర్వదించను గాక, జ్ఞాపం చేసుకున్నాను గాక ఆశీర్వదించినాడు. వారు ఆశీర్వాదముగా ఉంటూ వచ్చినారు. ఎందుకంటే దేవుని మందిరంలో ఆయన ఆశీర్వదించబడ్డాడు. 48లో అదే అన్నాడు కదా, లూజులో దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి. ఎందుకు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడంటే మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. ముందుకెళ్ళక మనపు
యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచిన మనల్ని కూడా దేవుడు అంత ఉన్నతమైన స్థానంలో ఉంచినాడు. మనం ఆశీర్వదించబడ్డాం ఇతరులను ఆశీర్వదించడానికి, మనం దీవించబడ్డాం ఇతరులను దీవించడానికి, మనం క్షమించబడ్డాం ఇతరులను క్షమించడానికి, మనం దేవుని మందిరంలోనికి వచ్చినాం బయట ఉన్న వారిని దేవుని మందిరంలోనికి తీసుకురావడానికి. ఈ గురుతరమైన బాధ్యత పనిలో మనం నిమగ్నమయ్యామా, మర్చిపోయామా? ఈ మాసంలో 4 నెలలు దాదాపు గడిచిపోయినాయి. మిగతా నెలలు మన కొరకు ముందున్నాయి. మన తీర్మానం ఏంటి? ఎంతోమంది ఆత్మల రోదన, ఆశీర్వాదం లేక శాపములో ఉంటూ లోకంలో పరుగులు తీస్తూ మరణం వైపు వెళ్ళిపోతూ ఉన్నారు. వారికి ఏం చేయాలో తోచని దుస్థితిలో వారు కనిపిస్తున్నారు. వారిని ఎవరు విడిపిస్తారు? దేవుడే వారిని విడిపించగలడు. ఆ దేవుని మనం పరిచయం చేస్తున్నామా? పాత నిబంధన కొత్త నిబంధనకు చాలా తేడాలు ఉన్నాయి. ఒక్క తేడా చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తా. పాత నిబంధనలోన దేవుడు మనిషిని వెంబడి పడ్డాడు. గాడ్ వాజ్ ఆఫ్టర్ మ్యాన్, గాడ్ వాజ్ ఇన్ పర్స్యూట్ ఆఫ్ మ్యాన్. ఆదికాండం 3:9 యెహోవా స్వరం ఆదాము విని, ఆడాం వేర్ ఆర్ట్ దౌ, ఆదామా నీవెక్కడ? పాత నిబంధన అంతా అదే. మనుషుడా నువ్వెక్కడ? నరపుత్రుడా నువ్వెక్కడ? ఇశ్రాయేలు నువ్వెక్కడ? వేర్ ఆర్ట్ దౌ? కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత మొదటి పుస్తకం మత్తయి సువార్త 2:2 మనం చూస్తాం. తూర్పు దేశపు జ్ఞానులు యూదా దేశ బెత్లెహేములోనికి వచ్చి, వేర్ ఇస్ హీ దట్ ఈస్ బోర్న్ కింగ్ ఆఫ్ జూస్? యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ? కొత్త నిబంధన ఏమంటుందంటే, వేర్ ఇస్ గాడ్, వేర్ ఇస్ గాడ్, వేర్ ఇస్ గాడ్, వేర్ ఇస్ గాడ్. పాత నిబంధన ఏమనింది? వేర్ ఇస్ మ్యాన్, వేర్ ఇస్ మ్యాన్, వేర్ ఇస్ మ్యాన్. మనుషుడెక్కడ, 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 మనుషుడెక్కడ? పాత నిబంధన. కొత్త నిబంధన ఏమంటుంది? దేవుడెక్కడ, దేవుడెక్కడ, దేవుడెక్కడ? మరి వీళ్ళిద్దరు కలుసుకునే మార్గం ఏంటి? వీళ్ళు కొంతమంది మ్యాథ్స్ చదివిన వాళ్ళు ఉన్నారు కదా. ప్యారలల్ లైన్స్ విల్ మీట్ అట్ ఇన్ఫినిట్ డిస్టెన్స్. సమాంతర రేఖలు అనంత దూరంలో కలుసుకుంటాయి. ఎందుకంటే సైన్స్ అలాగే చెప్పాలా, కలుసుకోవని చెప్తే వాస్తవం ఏంటంటే దే విల్ నెవర్ మీట్ అట్ ఇన్ఫినిట్ డిస్టెన్స్. బట్ అది చెప్తే బాగుండదని, దే విల్ మీట్ అట్ ఇన్ఫినిట్ డిస్టెన్స్. అనంత దూరంలో సమాంతర లైన్లు కలుసుకుంటాయండి. ఇప్పుడు మన రైలు ట్రాక్ ఉందనుకోండి, 2 లైన్లు సమానంగా ఉన్నాయి కదా, ఎక్కడ కలుస్తాయి? ఎక్కడ కలవు, స్టేషన్లో కూడా కలవు. కలిస్తే రైలు ఎగిరిపోద్ది. మనుషుడేమో దేవుడేమో మనుషుడెక్కడ, మనుషుడెక్కడ అంటున్నాడు. మనుషుడేమో దేవుడెక్కడ, దేవుడెక్కడ అంటున్నాడు. మరి వీరిద్దరు ఎక్కడ కలిసేది? బైబిల్లో రాయబడింది మత్తయి సువార్త 27:37 మనం చూస్తాం. యెరూషలేము కల్లంత దూరాన కల్వరి కొండ దగ్గర పిలాతు యేసును సిలువేసిన స్థలంలో పై విలాసం ఇలాగ రాశాడు, నజరేయుడైన యేసు యూదులకు రాజు. The place where God met a man and a man met a God is the cross of Jesus Christ. మనుషుడు దేవుని కలిసింది, దేవుడు మనుషుని కలిసిన స్థలము కల్వరి సిలువ. అలాగ వారిద్దరు కలిసిన తర్వాత మనిషి పాపాలు క్షమించబడ్డాయి. మనుషుడు పరవయసులోనికి చేర్చుకొనబడుతూ వచ్చినాడు. దేవుడు ఆ మనిషిని కుమారుడుగా, కుమార్తెగా అంగీకరించినారు. దేవుడు ఆ మనిషిని తన యొక్క రూపంలోనికి మార్చాలని సంకల్పిస్తూ వచ్చినాడు. అందుకే యేసు ప్రభు వారు పాప క్షమాపణ, మారు మనసు అనుగ్రహించడం కొరకు ఈ భూమి దిగి వచ్చి సిలువలో రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడి 3వ దినాన మన కొరకు విజ్ఞాపన చేస్తున్న ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. ఇట్టి యాజకుడు మనకు సరిపోయిన వాడు, ఆయన సమానుడు. అదొక ఊరు. ఆ ఊరిలో తండ్రి కుమారుడు ఉన్నారు. కొడుకు బీటెక్ చదువుతున్నాడు. బీటెక్ ఎందుకు చెప్తామంటే యూనివర్సల్ డిగ్రీ అని చెప్పాను కదా నిన్నే. ప్రతి ఇంట్లో దాదాపు వాళ్ళు ఉండనే ఉంటారు. ఇలాగ వీకెండ్ వారాంతం వచ్చినప్పుడు కుమారుడు తండ్రిని ఇలాగ అడిగాడు, నాన్న నాకు ఒక ప్రశ్న ఉంది చెప్పరా అన్నాడు. ఏం లేదు, భూమి మీద బలమైన శక్తి ఏంటి? విచ్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ ఎలిమెంట్. వాళ్ళ నాన్న అన్నాడు, నాకు కొద్దిగా టైం చెప్తాను అన్నాడు. సరే టైం తీసుకొని చెప్పు అన్నాడు. 1 రోజు 2 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ కుమారుడు వచ్చి అడిగాడట, నాన్న భూమి మీద బలమైన శక్తి ఏది అని. అప్పుడు వాళ్ళ నాన్న చెప్పాడట, భూమి మీద బలమైన శక్తి ఏంటంటే నిప్పుర్ ఆఫ్ ఫైర్, అగ్ని. ఎందుకు నాన్న అంటే అగ్ని ఎవరినైనా కాల్చేస్తుందిరా. ఇళ్ళు కాలుస్తుంది, పొలాల చెత్తని కాలుస్తుంది, కొట్టాలు కాలుస్తుంది, తర్వాత ఏంటి గడ్డిని కాలుస్తుంది. డబ్బులు నువ్వు నీ దగ్గర డబ్బులు ఉన్నాయిలే, ఇది ఏం కాల్చదని నువ్వు డబ్బులు వేసినా కూడా డబ్బులు కాలుస్తుంది. మళ్ళీ మీ దగ్గర పాన్ కార్డు, ఆధార్ కార్డు, పాస్పోర్ట్, సర్టిఫికెట్లు ఉన్నా అది కాలుస్తుంది. దేన్నైనా అది కాలుస్తుంది. చివరికి నిప్పు చెప్తుందంట, నేను నిన్ను కూడా కాలుస్తా జాగ్రత్త. క్రైస్తవేతలు కొంతమంది దహన సంస్కారాలు చేస్తుంటారు కదా, శవాన్ని కూడా కాలుస్తుంది.
అప్పుడు యవనస్తుడు పోయి నిప్పుతో అన్నాడు, నిప్పు నువ్వు చాలా శక్తివంతమైన వ్యక్తి వెంటనే ఎవరినైనా కాల్చేస్తావంట, మనిషి చనిపోయిన తర్వాత కూడా నువ్వే కాలుస్తావంట. నేను చాలా శక్తివంతుడిని కానీ ఏం చేస్తావు, నాకు కూడా బలహీనత వస్తుంది. ఏంటి నీ బలహీనత? ఏం లేదు, అప్పుడప్పుడు నీళ్లు పోస్తే నేను కూడా ఆరిపోతా. అప్పుడు ఈ యవనస్తుడు నీళ్ళ దగ్గరికి వెళ్ళాడు. నీళ్లు మీరు చాలా గొప్పోళ్ళు అంట. అవును, చాలా గొప్పోళ్ళు, పత్తిపాళ్ళు కాదు, ఎందుకంటే చెరువులో నీళ్లు. వేరే స్థలాల్లో విజయవాడ ఇలాగ నదులు వాడుతుంటాయి కదా, అఖండ గోదావరి, అఖండ కృష్ణ పొంగుతుంది, పొర్లుతుంది, వ్యాపిస్తుంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు తిరిగి వెళ్ళండి, వరదలు వచ్చినాయి, ఉప్పెనొచ్చింది, రోడ్లు కొట్టుకుపోయినా, విమానాలు ఆగిపోయినా. ఇలాగ దుబాయ్ లాంటి స్థలంలోనే గొప్ప వరద బీభోత్సవం వచ్చింది. ఒక్కసారి నీరు ఉగ్ర రూపాన్ని దారిస్తే ఏ మనుషుడు తట్టుకోలేడు. కనుక నేనంటే చాలా పవర్ఫుల్, ఏమనుకున్నా ఎవరినైనా అలాగే తీసుకెళ్తా. ఏ స్థలమైనా, ఏ వ్యక్తినైనా, ఏ ఆస్తి అయినా, దేన్నైనా ఒక్కసారిగా అలాగ ఊడుస్తా, శుభ్రం చేసినట్టు చేస్తా. మీకు తెలుసు కదా, నోవా దినాల్లో సంవత్సరం పాటు జలప్రళయమే నేనే వచ్చింది అప్పుడు. అలాగ చెప్తే మరి నువ్వు చాలా శక్తివంతం అంటే నీకంటే శక్తివంతులు లేడా? నాకంటే శక్తివంతులు ఉన్నారు, నేను కూడా బలహీనమైతా. ఎవరు నీకంటే శక్తివంతులు? సూర్యుడు. వేడొస్తే నేను ఆవిరైపోతా. చెరువుల్లో ఫుల్గా నీళ్లు ఉంటాయి, వేసవకాలం వస్తే ఆవిరైపోతుంది. కాలువలో నీళ్లు ఉంటాయి, వేసవకాలం వస్తే ఆవిరైపోతుంది. తర్వాత ఆయా స్థలాల్లో నీళ్లు ఉంటాయి, వేసవకాలం వస్తే ఆవిరైపోతుంది. ఆ ఎండ భరించలేకపోతున్నా. ఇక నాకంటే మీకు బాగా తెలుసు కదా, చాలా భరించలేము. ఈ బాధ ఎలాగ భరిస్తామా అని అనుకుంటాం. ఇప్పుడు యవనస్తుడు సూర్యుని దగ్గరికి వెళ్ళాడు. సూర్యుడా, నువ్వు చాలా శక్తివంతుడు అంటున్నాయి. ముఖ్యంగా వేసవికాలం గుంటూరు జిల్లాలో మిరప చెట్లు, తోటలు ఇవన్నీ ఉంటే నీ సూర్యరశ్మి పడతా ఉంటే మనుషులు ఎండకి తాళలేకపోతున్నారంట. మరి ఏమనుకున్నా నేనంటే చాలా శక్తి నాది. బయటకు కూడా రాలేడు తెలుసా, వాళ్ళ ఇళ్లలో నుండి. ఇంట్లోనే ఉండాలి, ఏసీలు వేసుకుని ఉండాలా. రాత్రి మాత్రమే వాళ్ళు బయటకు వస్తారు, పగలు బయటికి రాలేరు అని చెప్పాడు. మరి నువ్వు చాలా బలహీన, నీకు ఎవరు బలహీనత లేదంటే. నాకు కూడా బలహీనత ఉంది, ఏం చేస్తాం మరి? అయ్యో, నీకు కూడా బలహీనత? అవును. ఏంటి నీ బలహీనత? మేఘాలు వస్తాయి కదా, అడ్డేస్తాయి కదా, సూర్యరశ్మి కిందకి రాదు కదా, అప్పుడు అంతా చల్లగా అయిపోద్ది కదా. అసలు నేను ఎవరు తెలుసా, ఇస్రాయల్ 40 సంవత్సరాలు నడిపించిన పగల మేఘస్తం నేనే. మేఘాలు అలాగన్నాయంట. ఇప్పుడు మేఘాల దగ్గరికి వెళ్ళాడు. మేఘాలు, మీరు చాలా శక్తిమంతులు అంటేనే. అవును, చాలా శక్తిమంతులమే. అస్సలు మీరు సూర్యుని కూడా ఆపుతారంటనే. అవును, మేము సూర్యుని కూడా ఆపుతాం. కానీ ఏం చేస్తాం, మాకు కూడా బలహీనత ఉంది. నీకేం బలహీనత? గాలి వస్తే ఎగిరిపోతాం. మనకి మేఘాలు ఫుల్గా వచ్చిన వర్షం పడుతుంది అంటూ ఉంటాం. విపరీతంగా సుడిగాలి వేస్తుంది, మేఘం ఎక్కడికి వెళ్ళిపోయింటో తెలియదు. అరే, ఊరంతా నిండిపోయేటట్టు వరదలు వస్తాయనే మేఘాలు వచ్చేసినాయి, గాలికి మేఘాలన్నీ ఎగిరిపోయినాయి ఏంటి అని రైతు తలస్తూ ఉంటారు. ఇప్పుడు గాలి దగ్గరికి పోయాడంట. ఏమన్నా గాలి అంటే దయ్యాలు కాదు, విండ్. గాలి తెలుసు కదా, సుడి గాలి. నువ్వు చాలా శక్తివంతుడు అంటే నువ్వు మేఘాలను కూడా బయటికి తీసుకెళ్తావు. మరి ఏమనుకున్నా, ఒక్కసారి నేను గాలి తోడైతే ఎలాగుంటుందో పోయిన సంవత్సరం తెలుసు కదా, ఆదివారం. మర్చిపోయావా? అంత శక్తి ఉంది నాకు అన్నాడు. మరి నీకు కూడా బలహీన, నాకు కూడా బలహీనత ఉంది, ఏం చేస్తావు? నేను అలాగే విసుగుతా వెళ్తా ఉంటే పెద్ద కొండలు వస్తాయి, హిమాలయ పర్వతాలు లాంటివి, నన్ను ఆపేస్తాయి. నేను ఇంకా అక్కడికి వెళ్ళటానికి వీల్లేదు. కొండలు చాలా శక్తివంతం. కొండల దగ్గరికి వెళ్ళి అడిగాడు. కొండలు పెట్టి చాలా శక్తి కలిగిన వాళ్ళు అంటే. అవును, మేము చాలా శక్తి కలిగిన వాళ్ళం తెలుసా. మేము బయటికి ఎంత కనపడతామో దానికి 3 అంతల భూమిలో ఉంటామో. మమ్మల్ని ఎవరు కదిలించలేరు, ఎవరి చేత కాదు మా దగ్గరికి వచ్చి మమ్మల్ని బెదిరించడము. మేము చాలా శక్తివంతులము అన్నారండి కొండలు. అప్పుడు మరి మీకేం బలహీనత ఉంది, ఏం చేస్తావు? ఎవరు బలహీనుడు? మనుషుడే. ఏం చేశాడు? ఎక్కడ చూసినా కబ్జా చేసేసాడు, రాళ్ళు కొట్టేసాడు, టనల్స్ సొరంగాలు చేసేసాడు, రైలు పంపిస్తున్నాడు, దాంట్లోనికి కాలువలో నీళ్లు పంపించేస్తున్నాడు. ఆ రాళ్ళని తీసుకుని వెళ్ళి ఇల్లు కట్టుకోవటానికి రకరకాలుగా వాడేస్తున్నాడు. మేము కూడా నిరాకారం అయిపోయినాం. ఏం చేస్తాం మరి? కొండలన్నీ అలాగే బోసిపోయినట్టున్నాయి. మేము కూడా చాలా బలహీనం. మనుషుడు చాలా బలవంతుడు అని. ఇప్పుడు ఏమనొస్తాడు? మనుషుల దగ్గరికి వచ్చినాడు. మనుషుడు నువ్వు చాలా బలవంతుడు అంటే మరి ఏమనుకున్నా, కంప్యూటర్ కనిపెట్టినా. ఇప్పుడు ప్రజలందరినీ ఉర్రోతులోకి ఇస్తూ వైరల్ అవుతున్న మొబైల్ ఎవరు కనిపెట్టారు తెలుసా? నేనే కనిపెట్టా. చంద్రమండలానికి వెళ్ళా. ఎవరు వెళ్ళారు తెలుసా? నేనే వెళ్ళా. నువ్వు చాలా బలవంతుడు అంటున్నా. ఎవరికి లోబడమంటున్నా? ఎవరికి లోబడలేదు. మన దాకా ఇప్పుడే లోబడిపోతున్నా. ఎవరికి? కరోనా వైరస్.
మరణం వచ్చింది, అందుకే భయపడిపోతున్నాను. లోకంలో ఎవరు మాస్క్ పెట్టుకోలేదు. జంతువులు, కుక్క కానీ, పంది కానీ, నక్క కానీ, ఎద్దు కానీ, గాడిద కానీ ఎవరు పెట్టుకోలేదు. మనిషి నేనే భయపడిపోయి ఏం చేస్తాం మరి, పెట్టుకొని తిరుగుతున్నా. ఎందుకు భయపడినావు? మరణం దగ్గరికి వెళ్ళాడంటే ఎవనొస్తుందా? మరణమా, నువ్వు చాలా శక్తిమంతులంటే. అవును, 4000 సంవత్సరాలు నాకు ఎదురు తిరిగినోడు లేడు. ఎదురు తిరిగితే అంతే హోమ్ పట్. ఆ మనిషిని అలాగే మింగేస్తాడు. చిన్నలైనా, పెద్దలైనా, స్త్రీలైనా, పురుషులైనా, పెళ్ళైనా, పెళ్లి కాకపోయినా, రోగం లేకపోయినా, ఉద్యోగులైనా, నిరుద్యోగులైనా, ఎవరినైనా సరే నేను మింగేస్తాను. నా నోరు చాలా పెద్దది, నాకు అసలు తృప్తి ఉండదు తెలుసునా. కొన్నిసార్లు వందల మంది విమానాలైనా, రైలు ప్రయాణాలైనా, బస్సు ప్రయాణాలైనా, ఒంటరికి వెళ్తున్న భార్య అయినా, భర్త అయినా, ఎవరినైనా సరే నేను మింగేస్తా. కానీ ఏం చేస్తా, నాకు కూడా ఒక బలహీనత ఉంది. నీకేం బలహీనత? 4000 సంవత్సరాలు అలాగే చేసిన ఆ తర్వాత గలతి 4:4 కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. యేసు వచ్చినాడు. ప్రతి మనిషిని కొరకు మానవును చూడటానికి రక్త మాంసములు ధరించి వచ్చినాడు. శిలువ మీదకి వెళ్ళాడు, రక్తం కార్చినాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. అప్పటిదాకా బాగానే ఉంది. ఇప్పుడు ఆయన 3వ దినాన్ని సమాధిలో నుండి లేచినాడు. సమాధిని జయించినాడు, మానములను విరిచివేసినాడు, మానాన్ని మృంగివేసినాడు. ఓ మానమా, నీ ముళ్ళు ఎక్కడ? ఓ సమాధి, నీ విజయం ఎక్కడ? మానముల పాపం నాకున్న బలము ధర్మశాస్త్రం అని నన్ను మింగేసినాడు. నన్ను నిరాయుధునిగా చేసినాడు, నాకు శక్తి లేకుండా చేశాడు. ఇప్పుడు ఆయన ఎంత విశ్వాసం ఉంచిన వారు, యోహాను సువార్త 5వ అధ్యాయం, నా మాట విని నన్ను పంపిన వాని ఎంత విశ్వాసం ఉంచి ప్రతివాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి అన్నాడు. నేను నిస్సహాయనయ్యా, నా ముళ్ళు విరిచివేయబడింది, నేను మృంగివేయబడ్డా. ఒకే ఒక్కడ మరణాన్ని జయించినాడు. ఆయన పేరే యేసు. యేసునందు విశ్వాసం ఉంచిన వారికి యేసు ప్రభు ఈ దినం వస్తే భౌతికమైన మరణం లేదు. యేసు ప్రభు రాకడ ఆలస్యమైతే 2వ మరణం, పాతాళం, వేదనకరమైన స్థలం, ఆరనగ్ని, పురుగు సావది. అది అక్కడికి వెళ్ళాల్సిన పని. యేసును అంగీకరించక నిరాకరిస్తే అదే 2వ మరణం. ఈ రాత్రి చేరవచ్చిన మనం అందరం పరలోకంలో ఉండాలని యేసు ప్రభు యొక్క ఆకాంక్ష. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. జీవితంలో ఓడిపోయావా? ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావా? పొలాలు నిన్ను నిరుత్సాహపరిచినాయా? కుటుంబం, భార్య, భర్త, పురుషుడు, ఇరుగు పొరుగు నిన్ను ఎవరు పట్టించుకోవట్లేదా? ఏకాకగా అయ్యావా? ఏడ్చి కళ్ళన్నీ కాయలు కాసిపోయాయా? ఏడ్చడానికి కన్నీరు కూడా ఉబికి రావట్లేదా? కడప కోత అయిపోయిందా? పేగులు తరక్కుపోయాయా? ప్రియమైన వారిని కోల్పోయావా? జీవితంలో నిరీక్షణ లేదా? బైబిల్ సెలవిస్తుంది కొలస్సీ 1:27, క్రీస్తే మహిమ నిరీక్షణ అయ్యున్నాడు. క్రైస్ట్ ఈస్ ద హోప్ ఆఫ్ ద గ్లోరీ. మానవ జాతి క్రీస్తే నిరీక్షణ. ఈ రాత్రి ఆ యేసును అంగీకరించడం నీకు ఇష్టమేనా? ఓ దినాన్ని యేసు ప్రభు రాబోతున్నాడు. యేసు కొరకే సిద్ధపరిచిన మనము ఇప్పుడే ప్రభు వస్తే ఎంత సంతోషం. ఆయనతో పాటు ఉండటానికి ఎగిరిపోతాం. దుఃఖం నిట్టూర్పు ఎగిరిపోతుంది, గాయాలు ఎగిరిపోతాయి, రోగాలు ఎగిరిపోతాయి, మందులు, మాకులు ఇవన్నీ ఏం మనకు అవసరం లేదు. పొలాలకు పోవాల్సిన పని లేదు, మెరుపు తోటలు అవసరం లేదు, కష్టపడవలసిన అవసరం లేదు. పరలోక రాజ్యంలో యేసుక్రీస్తు ప్రభుతో పాటు సదాకాలం ఉండేటి కొరకాయి. ఎక్కడెక్కడ మనం కూర్చున్నాం అక్కడ ఒక్కసారిగా లేచి నిలబడి మహిమా దేహాలతో పరలోక రాజ్యంలోనికి వెళతాం. మనం ఆయన్ని యేసును చూస్తాం, యేసు వలె ఉంటాం, యేసుతో సదాకాలం అంటాం. గొర్రెపిల్లే దేవాలయము, భూమి మీద ఉన్న దేవుని మందిరము, పరలోకములో ఉన్న గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు ప్రభు వారికి సూచనగా ఉంది. ఈ రాత్రి ఆ పరలోక ప్రవేశం నీకొద్దా? పాపక్షమాపణ వద్దా? మారుమనస్సు వద్దా? జవాబేంటి? కళ్ళు మూసుకొని మోకరించండి, ప్రార్థన చేస్తాం.